కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధుడే ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలు బట్టి ప్రార్థిస్తున్నాను దేవా, స్తోత్రాలు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందిన దేవా, స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ఎందుకంటే ప్రభా, ఇది పరిశుద్ధ విశ్రాంతి దినం కాబట్టి మేమందరూ కూడా నీ సన్నిధిలో ప్రవేశపెట్టారు. ఇంతవరకు చదవబడిన వాక్య భాగాలు బట్టి వందనాలు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం నాయన, ఈ యొక్క వాక్యము మాకు దీవెనకరంగా ఉంచండి ప్రభా. మమ్మల్ని సరిచేసేది నీ పరిశుద్ధమైన లేఖనమే కదా. ప్రతి వారు హృదయాలు తెరవచేసి నాయన ఈ యొక్క వాక్యాన్ని నింపుకోవడానికి నీ కృపను చూపించండి. నీ దాసుని ప్రభా నిలబెట్టుకోండి. మీరు నాయన మాకు నేర్పించడానికి నీ దాసుడికి నాయన లోతైన ఆత్మీయ జ్ఞానము మీరే ఇవ్వండి ప్రభా. ఎందుకంటే మీరు ఇచ్చే జ్ఞానాన్ని బట్టి ప్రభా నాయన బయటకు వస్తే మాటలు, ఆ మాటలు ప్రతి వారిని ప్రభా నాయన సరి చేసుకోవడానికి ఆ యొక్క వాక్యాలు ఎంతో ఉపకరిస్తాయి కాబట్టి ప్రభా, నీ దాసుడి ద్వారా మీరు మాకు బోధిస్తున్న ఆత్మసత్యాలు ప్రభా మేమందరూ కూడా గ్రహించుకోవడానికి సహాయం చేయదు నాయన. ఆచారము సంప్రదాయంగా నీ సంధికి ఈరోజు రావటం కాదు కానీ ప్రభా, వచ్చిన వారెల్లా దేవాని యొక్క వాక్యాన్ని స్వీకరించే మనసు అనుగ్రహించమని అడుగుచు నీ పాదాల దగ్గర బ్రతిమలాడుచున్నాను తండ్రి. స్తోత్రాలు వందన. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా నీ ప్రేమ గల దయగల హస్తాలకు అప్పగిస్తూ మరి ఒకసారి నీ దాసుని చేతికి అప్పగిస్తూ ఈ యొక్క వాక్య భాగాలను బట్టి నాయన మీరే మాకు నేర్పించమని మీకే స్తుతి గంట ఆరోపించుకుంటూ యేసయ్య ప్రశస్తమైన నామంలో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునాములందరికీ వందనాలు. మరి గత వారం మనం 3 దేవుని నివాస స్థానాల గురించి మనం ధ్యానించుకున్నాం కదా. మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులను దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి ఆ కానానుకు నడిపించినటువంటి తర్వాత వరకు కూడా ఆయన గుడారాల్లోనే ఉన్నారు. దేవుడు మోషేతో నేను వారి మధ్య నివసించినట్లు నాకు ఒక గుడారాన్ని నిర్మించమని నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనంలో మోషేకు దేవుడు ఆజ్ఞాపించారు. ఆ గుడార నిర్మాణం కూడా నీ ఇష్టానుసారం కాదు, నేను ఏవైతే చెబుతున్నానో ఆ కొలతల్లోనే నువ్వు నిర్మించాలి అని చెప్పినప్పుడు ఆయన అటువంటి మంచి గుడారాన్ని నిర్మించాడు. వారి మధ్యలో ఉన్నటువంటి గుడారాన్ని మళ్ళీ ఆయన వదిలేసిన సందర్భం వస్తుంది. 32వ అధ్యాయం నిర్గమకాండంలో వారందరూ చేసినటువంటి దుర్మార్గాన్ని బట్టి దేవుడు వారిని వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు. పాలెం వెలుపల ఆయన కోసం మళ్ళీ ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించాల్సి వచ్చింది. నేను వారి మధ్యలో ఉండను, నేను వారి మధ్యలో కనుక ఉంటే వారి దుర్మార్గతను బట్టి వారి చెడు నడతను బట్టి వారిని నేను నాశనం చేసేస్తానేమో, కాబట్టి నేను వారి మధ్యన ఉండను. నా కొరకు పాలెనికి వెలుపల ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమంటే మళ్ళీ అక్కడ ఆయన మోషే నిర్మించిన వాడుగా కనబడతాడు. ఆ నిర్మాణానికి మరి నిర్గమకాండం 30వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే 20 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధ స్థలపు తులము లెక్క చొప్పున 1/2 తులం చొప్పున ఇవ్వాలి. ఇంకా వారికి ఉన్నటువంటివి ఏమైనా సరే, విలువైనవి ఏమైనా సరే అన్నీ కూడా వారు మరి తీసుకొచ్చి ఇవ్వచ్చు అని చెబితే విస్తారంగా తీసుకొచ్చారు. ఎంత విస్తారం అంటే ఇంకా చాలు, ఎవరి దగ్గర తీసుకోవద్దు. అదే నిర్గమకాండము 36వ అధ్యాయము 6వ వచనం దగ్గర మనం చదివితే
మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణనైనను అంత విస్తారమైపోయింది. ముందు చెప్పారు 30వ అధ్యాయం 13వ వచనం దగ్గర ఇవ్వాలి అని చెప్పారు. నీకు వారు ఎవరు మటుకు వాళ్ళు దేవుని గుడార నిర్మాణం కొరకు, అపరిశుద్ధ స్థల నిర్మాణం కొరకు వారు విస్తారంగా పట్టుకొచ్చారంట. అలా లిస్ట్ ఉంది పైన ఏమేమి తెచ్చారు, ఎలాంటివి తెచ్చారు అన్నీ ఇప్పుడు చదివితే టైం ఎక్కువైపోద్ది కాబట్టి మీరు చదువుకున్న తర్వాత చాలా విస్తారంగా తీసుకొచ్చేస్తుంటే ఇక చాలు బాబోయ్ ఇంకొద్దు, ఇక ఆపేయండి, ఏమీ తీసుకోకండి అని మోసే మళ్ళీ ఆదేశించాల్సి వచ్చింది. దేని కొరకు తెచ్చారు అందరూ? దేవుని పరిశుద్ధ గుడారం నిమిత్తము. మోసే కాలంలో, మోసే కాలం అంతా గుడారమే, శాశ్వత మందిరాన్ని నిర్మించలేదు. ఎందుకంటే శాశ్వత నివాస స్థానాలు తన ప్రజలకు ఇంకా ఆయన ఇవ్వలే, కానానుకు నడిపించలేదు. ఆ తర్వాత మరి సొలొమోను కాలానికి వచ్చేసరికి అక్కడ మందిర నిర్మాణం జరిగింది. ఆ మందిర నిర్మాణం కొరకు దావీదే సంకల్పించి విస్తారమైన బంగారము, వెండి, ఇంకా వెలగల వస్తువులు ఎన్నో ఆయన సమకూర్చినప్పటికీ మళ్ళీ దేవుని ఆజ్ఞ, మోషేకు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం మోషే చేశాడు. కానీ దావీదు చేయాలనుకున్నా నువ్వు చెయ్యొద్దు అని ఆజ్ఞాపించాడు. తర్వాత నీకు ఒక కుమారుడిని ఇస్తాను, ఆ కుమారుడు నా కోసం మందిరాన్ని కడతాడు, నువ్వు కట్టద్దు అని చెప్పాడు. మరి చాలా విస్తారమైనటువంటి బంగారం, వెండి, ఇంకా విలువైనటువంటి వస్తు సామాగ్రి సంపాదించి మందిరం కడదాము అనుకుంటే దేవుడు వద్దంటే అలాగాలి కదా, చిన్నపుచ్చుకోవాలి కదా, నన్ను కట్టొద్దన్నాడు. ఇవన్నీ నేను భోగి పెడితే నన్ను గడదగీలేదన్నాడు అని చెప్పేసి మనకి అంతే కదా, ఉత్తినే మొఖాలు మాడిపోతాయి, ఉత్తినే మొఖాలు మాడిపోతాయి. మరి ఎంత కోపం రావాలి ఆయనకి? ఇంత బంగారం, ఇంత వెండి అన్నీ సమకూర్చిన మందిరం కడదామనుకుంటే వద్దంటావా? ఏమీ కోపం రాలేదు. తన కుమారుని పిలిచి, నా కుమారుడా, దేవుని కొరకు ఒక మందిరాన్ని కడదామని నేను విస్తారమైన బంగారము, వెండి ఇవన్నీ నేను సమకూర్చాను. కానీ దేవుడు నువ్వు కట్టొద్దు, నువ్వు కడతాకి వీల్లేదు, నీ గర్భవాసం నుంచి వచ్చే నీ కుమారుడు కడతాడని చెప్పాడు. ఇవన్నీ నీకు అప్పచెప్పేస్తున్నానని ఆ సామాగ్రి అంతా మోషేకి, సొలొమోనుకి అప్పగించేస్తే సొలొమోను వెండిని రాళ్ళలాగా వాడాడంట. వెండిని రాళ్ళు అన్నట్టు వాడాడంట. ఇత్తడిని తోచడం మర్చిపోయారంట, తోసే పని ఇంక లేదు. అంత విస్తారమైన బంగారము, వెండి, అలాగే ఇత్తడి, ఈనుము, టన్నులు ఆ మందిరం కొరకు జనులు ఇచ్చేశారంట. కాబట్టి చాలా గొప్ప అద్భుతమైనటువంటి మందిరాన్ని ఆయన నిర్మించాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీల మధ్య పాలెల్లో మొదట నిర్మించినటువంటి గుడారాన్ని దేవుడు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు? దేవుని విడిచిపెట్టి వాళ్ళు దూడం చేసుకుని వాళ్ళ ఇష్టానికి ఊరేగారు. దేవుణ్ణి తిరస్కరించాడు. యెహోవా ఏమయ్యాడో మాకు తెలియదు, మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, ఇప్పుడు మేము ముందుకు సాగిపోవాలా, కాబట్టి మాకు దేవుడు కావాలా, అహరోనా ఏం చేస్తావో చెయ్యి అంటే ఆయన బంగారు దోణ చేశాడు. అందు గురించి దేవుడు కోపగించి, నేను వారి మధ్య ఉండను, ఉంటే వాళ్ళని చంపేస్తానేమో, నేను వెలుపలికి వెళ్ళిపోతాను, నాకు ఈ పాలెం వెలుపల గుడారాన్ని నిర్మించు అని చెప్పి మొదటి గుడారాన్ని వదిలిపెట్టేసి
మరొక దానిలోకి ఆయన షిఫ్ట్ అయిపోయాడు. వారి అన్యాయం, వారి అక్రమం, దేవుని యందు భయభక్తులు లేనటువంటి స్థితి, ఆజ్ఞలను పట్టించుకునే స్థితిని బట్టి కోపంతో వీరిని నాశనం చేసేస్తానేమో అని బయటికి వెళ్ళిపోయాడు. అలాగే ఇంత గొప్ప విలువైనటువంటి మందిరాన్ని సొలొమోను కట్టినప్పటికీ ఆ మందిరాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ మందిరాన్ని వదిలేశాడు. ఆ పట్టణాన్ని వచ్చి వదిలేశాడు. సియోను పట్టణాన్ని, ఆ మందిరాన్ని వదిలిపెట్టేసి అన్యుల చేతికి అప్పగించేసి వెళ్ళిపోవడానికి కూడా కారణం తన ప్రజలు చేసినటువంటి ఘోరాతి ఘోరమైన తప్పులే. ఘోరమైన తప్పులు. ఎంత ఘోరమైన తప్పులు చేశారో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 2వ రాజుల గ్రంథంలోని 21వ అధ్యాయాన్ని మనం చూస్తే అంతకుముందు నుంచి చాలా చేస్తూనే ఉన్నారు, కానీ అన్నిటికంటే చాలా ఎక్కువ ఘోరమైనటువంటి తప్పులు ఈ హిజ్కియాకి దేవుడిచ్చినటువంటి కృప, ఆయన విస్తరించినటువంటి కృప 15 సంవత్సరాల్లో పుట్టుకొచ్చినటువంటి వాడు దీనంతటికీ కారకుడయ్యాడు. సొలొమోను పుట్టుకోముందే దావీదుతో దేవుడు చెప్పాడు, నేను నీకు ఇచ్చేటువంటి కుమారుడు కడతాడు అని చెప్పేసి. అలాగే మరి హిజ్కియా తనకి 15 ఏళ్ళ ఆయుష్ ఇచ్చిన తర్వాత పుట్టుకొచ్చినాడు. వాడు మొత్తం మందిరాన్ని దారుణంగా అపవిత్రపరిచేశాడు. దేశాన్ని చాలా దారుణంగా అపవిత్రపరిచేశాడు. ఆ తర్వాత వచ్చినటువంటి ఆయన వారసులు, అందులో యోతాం అనేటువంటి వాడు చాలా మంచిగా నడుచుకున్నాడు. దావీదు నడిచినట్టుగా బాగా నడుచుకున్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు క్షమించలే, వదిలిపెట్టేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇది 2వ మందిరం. ఇంకా అవన్నీ భౌతిక మందిరాలు కాబట్టి భౌతిక మందిరాలు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు మనం చదువుకున్న మందిరం ఏంటి? ఇది ఆత్మీయ మందిరం. ఆత్మీయ మందిరం అంటే దేవుడు మన హృదయాన్ని కావాలని కోరుకుంటున్నాడు. నీ హృదయమే నాకు మందిరం చేసేయమని, నేను అందులో నివసించాలనుకుంటున్నాను, శాశ్వతంగా నీతో పాటు నేను సహవాసం చేయాలనుకుంటున్నాను. ఆ గుడారమైన తాను సృజించిన మానవులతో సహవసించాలనే. అసలు మానవుని సృజించింది అతనితో సహవాసం చేయాలనే. తను చేసుకున్నటువంటి బొమ్మలతో అయినా ఆడుకున్నాడు, వారితో సహవసించిన వాడిగా మనకి కనబడతాడు. ప్రతిరోజు చల్లపూట్లు వచ్చి తను మొట్టమొదటిగా నిర్మించుకున్నటువంటి ఆది మానవులైన ఆదాము అవ్వలతో ఆయన సమయాన్ని గడిపేటువంటి వాడు, వారితో సహవసించినటువంటి వాడు. మానవుల్ని స్నేహితులు చేసుకోవాలని ఇష్టపడతాడు ఆయన. అందుకనే అబ్రహామును నా స్నేహితుడని పిలిచాడు. ఆ తర్వాత యేసు ప్రభు కూడా తన శిష్యులను స్నేహితులని పిలిచాడు. సృష్టికర్త తాను సృజించినటువంటి మానవాళ్ళతో స్నేహం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకొరకే ఈ మందిరాల నిర్మాణం. అది శాశ్వతంగా నీ హృదయంలో నీతో పాటు నేను సహవాసం చేస్తాను అని ఆయన ఆశిస్తూ, ఇదిగో తలుపు నొద్దు నిలబడి తడుతున్నాను అని ప్రకటన 3:20లో మనం చదువుతాం. ఎవరైనా ఆయన స్వరం విని తెరిస్తే వారితో నేను సహవసిస్తాను, వారితో కలిసి నేను భోజనం చేస్తాను అంటూ అక్కడ కూడా ఆయన చెప్పిన వాడుగా కనబడతా ఉంటాడు. అయితే మనందరం కూడా ఈ ఆత్మీయ మందిరాలన్నీ కూడా ఒక చోట సమకూడి ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి అవసరమైనటువంటి కట్టడమే మనం ఈ చర్చ్ అని
లేకపోతే మందిరం అని మనం పిలుస్తూ ఉన్నాం. ఈ ఆత్మీయ మందిరాలన్నీ వారు నిర్మించుకున్నటువంటి మందిరంలో సమకూడడానికి, అందరూ ఒకరి కష్ట సుఖాలు ఒకరు తెలుసుకోవడానికి, ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండడానికి, ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండడానికి, సంతోషానందాలు కలిగి ఉండడానికి, దాని కొరకు ఒక మందిరం. దాన్ని మనం చాలామంది చర్చ్ అంటారు, క్యాథడ్రల్ అంటుంటారు. అయితే మన సహవాసాల్లో అయితే మాత్రం చర్చిలు ఉండవు, ప్రేయర్ హౌస్లు ఉంటాయి, మందిరాలే. ప్రేయర్ హౌస్ అంటాం మనం, ఎల్ బేతెల్ ప్రేయర్ హౌస్. దేవుని ప్రార్థించుకోవడానికే మనం కట్టుకున్నటువంటి ఒక ఇల్లు, అంతే. దేవుణ్ణి మనందరం కూడా, నిజమైన మందిరాలు ఏమిటి? మానవ హృదయాలే. ఈ నిజమైన ఆత్మీయ మందిరాలన్నీ ఒకచోట సమకూడి దేవుని ఆజ్ఞానుసారంగా పునరుత్థాన దినమైన సన్నిధిని సమకూడి పాడి ఆయన్ని మహిమపరిచి, ఎందుకంటే స్తుతులంటే ఆయనకి ఎంతో ఇష్టం, ఆ స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. కాబట్టి స్తుతించి ఆయన మన మధ్యకి తెచ్చుకొని ఆయన మన మీద దృష్టి పెట్టి మనకు ఆలోచన ఇచ్చేలా, మనల్ని క్రమపరిచేలా, సరిదిద్దేలా చేసుకోవడం కోసమే ఇలా మందిరంగా, సమాజంగా మనం సమకూడడం కోసం. ఈ మందిరాలు ఎప్పుడు బాగుంటాయి? ఆత్మ మందిరం బాగున్నప్పుడు. ఆత్మ మందిరం పరిపూర్ణంగా దేవునికి మందిరం అయిపోతే, ప్రతి మానవుని హృదయంలో దేవుని ఆత్మ నివాసం చేస్తూ ఉంటే అప్పుడు వారు ఆత్మీయ నడిపింపుకు వాళ్ళు సిద్ధమైపోతారు కదా. గలతీయులు రాసిన పత్రికలో 5:16 నుంచి మనం చదువుతాం. 5:16 నుంచి, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారం నడుచుకోండి, ఆత్మానుసారం నడుచుకోండి. మీలో, మీ హృదయంలో నివసిస్తున్నటువంటి ఆత్మ ఏ రీతిగా అయితే మిమ్మల్ని నడిపిస్తుందో ఆ రీతిని నడుచుకోండి. అప్పుడు మీరు శరీర కార్యాలు నెరవేర్చరు. ఆత్మానుసారం నడుచుకున్నప్పుడు ఆత్మ శరీరాన్ని డామినేట్ చేస్తారు. ఈ శరీరం ఎప్పుడూ కూడా లోక సంబంధమైనటువంటి సౌఖ్యాలు, లోక సంబంధమైనటువంటి గౌరవ మర్యాదలు, లోక సంబంధమైనటువంటి పరువు ప్రతిష్ట అనుకుంటూ వెళ్ళు ఉంటారు. శరీరం అదే కోరుకుంటూ ఉంటుంది ఎప్పుడు కూడా. జీవపు డంబాన్ని కోరుకుంటూ ఉంటుంది శరీరం ఎప్పుడు కూడా. అలాగే కంటికి ఇంపైన ప్రతిదాన్ని అనుభవించాలని, తినాలనో పోవాలనో ఆలోచన చేస్తూనే ఉంటుంది ఈ శరీరం ఎప్పుడు కూడా. దేవుని చిత్తానుసారం నడుచుకోవడానికి శరీరం ఇష్టపడదు. ఎందుకంటే దానికి నరక భయం లేదు. అది ఏమి నరకానికి పోదు. అది నేల నుంచే తీయబడింది, మళ్ళీ తిరిగి అది తీర్పు దాకా ప్రభు దగ్గరికి పోదు. ప్రభు దాకా తీర్పుకి వెళ్ళేటువంటిది ఈ గుడారాలు నివసించే ఆత్మే. ఈ శరీరంతో చేసినటువంటి పనికి మాలిన పనులన్నిటికీ ప్రతిఫలాన్ని అనుభవించాల్సింది కూడా ఆత్మే. కాబట్టి ఈ ఆత్మ మంచి దారులలో మనల్ని నడిపించాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కానీ శరీరం దాన్ని డామినేట్ చేయాలని ఎప్పుడు కోరుకుంటూనే ఉంటుంది. మనందరికీ మీరు జాగ్రత్తగా గమనించుకుంటే, ఎప్పుడైనా ఒక తప్పు మాట మాట్లాడినా, ఒక అబద్ధం మాట్లాడినా, ఏదైనా ఒక దాన్ని మనం తస్కరించిన మన లోపల ఒక రకమైనటువంటి భయం, ఆవేదన కలుగుతాయి. ఎందుకు? అది దేవుని ఆత్మ, అది నీలో ఉంది. ఇలాంటి పనికిమాలిన పనులు చేయడం దానికి ఇష్టం ఉండదు. ఈ పనులు కదా మనల్ని తీసుకుపోయి నరకంలో పడేస్తాయి. నీకు భయం,
ఈ ఆత్మకు ఉంటుంది. కాబట్టి ఈ శరీరం ఒక్కొక్కసారి బలవంతంగా తప్పుకు నెట్టివేయబడుతుంటుంది. బలవంతంగా అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చేస్తూ ఉంటుంది. కానీ చెప్పిన తర్వాత సంతోషంగా ఉండలేము మనం. చెప్పిన తర్వాత లోపల ఒక రకమైనటువంటి అపరాధ భావం కనపడుతూ ఉంటుంది. ఏంటి ఇది మాట్లాడేసాను నేను, లోపల 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 ఆత్మకి కలుగుతుంది ఆ వేదన. ఈ శరీరానికి ఏమి ఇదేమంటుంది, మరుగో నువ్వేనేటి, అందరూ అబద్ధాలు ఆడుతున్నారు, అబద్ధాలు లేకపోతే మనిషి బతుకదురా, పెద్ద నువ్వు నువ్వు ఒక్కదానివి అన్నట్టుగా ఏంటి అని చెప్పేసి అది డామినేట్ చేసేస్తూ ఉంటుంది. శరీరం ఈ ఆత్మని నొక్కేస్తూ ఉంటుంది. తడుగొడ్డేసి కప్పెట్టేస్తారంటారు చూడ, అలా చేసేస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి, ఆత్మానుసారం నడుచుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయండి. అప్పుడు శరీర కార్యాలను మీరు నెరవేర్చరు. ఎందుకంటే ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకును ప్రతికూలంగా అంటే విరోధంగా కోరుకుంటూ ఉంటాయి, అపేక్షిస్తాయి, ప్రతికూలంగా అపేక్షిస్తూ ఉంటాయి. ఆత్మ వద్దన్నదల్లా శరీరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. శరీరం చేసే ప్రతి పనిని అడ్డుకునేందుకు ఆత్మ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాగే ప్రతి మనిషిలో కూడా ఈ సంఘర్షణ ఉంటుంది. ప్రతి దారిలో కూడా మనం ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం మాట్లాడినా ఖచ్చితంగా లోపల ఒక రకమైనటువంటి సంఘర్షణ. దాన్ని మనం గుర్తించాలి. గుర్తించి సంఘర్షణ లేకుండా చేసుకోవాలంటే ఒకటే మార్గం, ఆత్మానుసారం నడుచుకోవడమే. శరీరానుసారం పోయినప్పుడల్లా నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, భయం భయం ఎప్పుడు కూడా. శరీరం లంచాన్ని ఆశిస్తుంది. వారికి వచ్చే జీతం కాకుండా అన్యాయంగా డబ్బు సంపాదించి నేను తొందరగా లక్షాధికారిని అయిపోవాలా, మంచి బిల్డింగ్ కట్టేసుకోవాలా, ఒక మంచి కారు కొనేసుకోవాలా, ఈ ఒక్క జీతంతో ఇల్లు కట్టుకోలేను, ఈ ఒక్క జీతంతో మంచి కారు కొనుక్కోలేను, కాబట్టి వాళ్ళ కింద చెయ్యి పెట్టాలా, మరి నాకేంటి అని అడగాల అని ఈ శరీరం ఏం చేస్తుంది, ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆత్మ ఏం చేస్తుంది, వద్దు వద్దు, పాపం, నీ పనికి నీకు జీతం ఇస్తున్నారు కదా, ఈ పని చేయడానికే కదా నీకు గవర్నమెంట్ జీతం ఇచ్చేది, నీకు టీఏలు ఇస్తున్నారు, వాహనాలు ఇస్తున్నారు, ఇవన్నీ ఇస్తున్నారు, ఎందుకు ఇది వద్దు, ఒకవేళ ఏసీబీ వాళ్ళు పట్టుకుంటే ఎంత అవమానం, సొమ్మంతా పట్టుకుపోతారు, సంఘంలో తలెత్తుకొని తిరగలేవు కదా, వద్దు, పైగా దేవుడు కూడా ఇది పాపమని చెప్పాడు అని ఆత్మ ఏం చేస్తుంది, గద్దిస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ శరీరం, నువ్వు ఒక్కడివేనా తినేది, నువ్వు ఒక్కడివేనా లంచం తీసుకునేది, వాడు చూడు నువ్వు చూడు, ఏ ఆఫీసులో లంచం లేదు, ఏ ఆఫీసులో లంచం తీసుకోవట్లేదు, ఏది నువ్వే చేసి నువ్వు ఒక్కడు బిగుచుకుని కూర్చుంటే నీతి మందిరం అయిపోతావా, నేను మెచ్చుకుని ఆయన మేకతోలు కప్పుతారా, ఏం కాదు, నలుగురితో ఉండాలంతే అని ఈ శరీరం ఒత్తిడి తీసుకొచ్చేది. ఈ సంఘర్షణ జరుగుతుంది. ఎప్పుడు శరీరం గెలిచేస్తుంది, చెయ్యట్టేస్తారు వాళ్ళ కింద. ఈ చెయ్యట్టి తీసుకోవడం అలవాటు పడిపోయిన కాడి నుంచి ధైర్యంగా ఉంటారా? ధైర్యం ఉంటుందా? సంతోషం ఉంటుందా? ఎప్పుడు ఎవరు వచ్చి దాడి చేస్తారో, ఎప్పుడు దొరికిపోతామో, సొమ్ములన్నీ పట్టుకుపోతారు, ఉద్యోగం ఓడబీకేస్తారు, కేసి పెట్టేస్తారు, సమాజంలో నా భార్య పిల్లలు ఎలా తలెత్తు తిరుగుతారు, అందరూ కూడా బయటకు వెళ్తే మీ ఆయన దొరికాడంట కదా, జైల్లో ఉన్నాడు కదా అని చెప్పేసి అంటారు. పిల్లలు ఏంటి మీ డాడీ బాగా దొరికాడంటే, బాగా ఎంత నొక్కేసాడండి, బాగానే నొక్కాడంట కదా అని చెప్పేసి వాళ్ళు కాలేజీకి వెళ్తే అక్కడ అంటారు. కాబట్టి వాళ్ళు కాలేజీకి వెళ్ళలేరు, ఈవిడ బయట మొక్కలు చూపించలేదు. ఇలాంటి పరిస్థితులన్నీ వస్తాయిరా బాబు అని భయం పీకుతూనే ఉంటుంది లోపల. కాకపోతే 1-2 సార్లు తీసేసుకున్నాం కదా, ఇది ఒక అలవాటు అయిపోయి ఆటోమేటిక్గా చేయలిపోతూ ఉంటుంది, భయపడతానే ఉంటాడు. ఈ చేయలిపోతుంటుంది, మళ్ళీ భయపడతారు. రెండూను భయం వేసింది కదా అని మానేస్తారా అంటే మానేయడు, ఇది వ్యసనం కింద మారిపోతుంది వాళ్ళకి. నాకేంటి ఒక్క రోజులో క్లియర్ చేయాల్సినటువంటి ఫైలు నెల అయినా అక్కడే పడి ఉంటుంది, దానికి కదపరు.
వెళ్ళి అడిగితే నాకేంటి, అబ్బాయి బోళ్ళు పనులు ఉన్నాయి, బోళ్ళని ఏంటి నేను ఒక్కడైనా చేసేది, ఆ టేబుల్ ఈ టేబుల్ అన్నీ సొల్లు, ఇదంతా సొల్లు. ఆ పనులు చేతకే కదా వాళ్ళు ఉన్నారు. కానీ లంచం దీనికి అలవాటు పడిపోయినప్పుడు ఇలాంటి పనికి మాలిన పనులే అనమాట. కాబట్టి ఒక దేవునికి ఇష్టం కాని పని చేసినప్పుడు ప్రతి వారి హృదయంలో గొప్ప సంఘర్షణ ఉంటుంది, అభద్రతా భావం ఉంటుంది. ఆ తెచ్చిన డబ్బుతోటి కొన్ని నిజంగానే కారు కొనుక్కోగలడా అంటే కొనుక్కోలేడు, వాడి పేరుని కొనుక్కోలేడు. ఎవడో ఒకడు పేరున ఒక అనామకుడు బంధువుల్లో ఎవడో కూలి చేసి బతికివాడు ఉంటాడే, ఆడికి పెద్ద ఆదాయం ఉండదు, అలాంటి వాడు పేరు మీద కొంటాడు. ఆడు కొంచెం తెలివైనడు అయితే ఇది నా కారు అన్నాడు అనుకోండి, ఎత్తటిగా తేలు కుట్టిన దొంగ. సామె తెలుసా? తేలు కుట్టిన దొంగ అంటే తెలుసా? మరీ చిన్న కూసులు మీరు అందరూ ప్రతి కూడా చెప్పాలి మీకు. తేలు కుట్టిన దొంగ అంటే తెలీదా? ఎవడైనా ఇంటికి దొంగతనానికి వచ్చాడు అనుకోండి, గప్చుప్గా రహస్యంగా చీకట్లో అది వెళ్ళాలి. ఆ చీకటిని ఏ మూలలో ఇలా కాసే కూర్చున్నది తేలు, వీడికి తెలియదు, కనపడదు కదా. వేసింది దెబ్బ నశాలానికి ఎక్కిపోద్ది. మాట్లాడతాకుందా? ఇంకా మాట్లాడడానికి లేదు. అబ్బా అన్నాడంటే అట్టేసుకుంటుంది, కుమ్మెత్తరట్టుకుని ఈడ్చి తంతారు. కాబట్టి ఇంకా తేలిగుట్టినా సరే ఇంక మాట్లాడతలేదు, ఎందుకంటే ఆడు దొంగతనానికి వచ్చాడు కాబట్టి. కాబట్టి దొంగ సొమ్ముతో కారు కొన్నాడు కాబట్టి అది నాది, నీ పేరు నేనే కొన్నాను అని అంటకుందా. వీడికి మనస్సాక్షి లేకుండా లంచాలు పుచ్చుకుంటున్నాడు. ఆడికి తెలిసి ఇలాంటివి ఎంత సంపాదించేసి నా దగ్గర ఎంత పెట్టాడంటే ఇంకెవరి దగ్గర ఎంతెంత పెట్టాడు అని చెప్పేసి ఒక్కొక్కడికి అతడు తెలివితేటలతోటి ఇది నాదే అంటాడు. పూర్వకాలం సినీ నెట్ ఉంది కదా, సావిత్రి గారు తెలిసే ఉంటుంది కదా. సావిత్రి ఒకానొకప్పుడు సినిమా రంగాన్ని ఏలేసింది. ఆవిడ కోసం పెద్ద పెద్ద హీరోలందరూ కూడా ఆవిడ హీరోయిన్ పెడితేనే మేము సినిమా చేస్తామంట కూర్చున్నవారంట. అంత పాపులర్. తెలుగు తమిళం రెండిట్లో కూడా మంచి. ఇంక డబ్బంట. ఈ డబ్బెట్టి ఈ ఇంకొకటి పేరు మీద వీడి పేరు మీద పొలాలు ఎన్ని కొనిదంట. ఆఖరికి వచ్చేసరికల్లా అది చాలా మంచి ఆవిడ కూడా చేయి చాచి అడిగితే ఎవ్వరికీ లేదనేది కదంట. చచ్చిపోయేదాకా కూడా అంతే పాపం, ఎవరికి లేదనకుండా ధారాళంగా దానం చేసేసేదంట. ఎవరు లేదు. ఒకసారి ఎవరో డబ్బులు అడిగితే కొద్దిగా డబ్బులు లేకపోతే ఒకసేపు కూర్చోండి, గంట సేపు అని చెప్పేసి మెల్ల ఉన్న విలువైనటువంటి వస్తువు తీసేసి పనుని పిలిచి దీన్ని తాకట్టు పెట్టేసి డబ్బులు పట్టడమని ఆ డబ్బులు ఇచ్చిందంట. అలా మంచి దానగుణం బాగా సంపాదించింది. అయితే ట్యాక్సులు కట్టాలి, ట్యాక్స్ ఆదాయపు పన్ను అది కట్టకుండా ఉండడానికే ఈ బ్లాక్ మనీ ఇస్తాడనమాట నిర్మాత. వాడికి కూడా ట్యాక్స్ పడిపోద్ది. అందుకని చెప్పేసి కొంత వైట్ ఇస్తాను, కొంత బ్లాక్ ఇస్తాను అంటాడు. ఈ బ్లాక్ని ఏం చేయాలి? దీన్ని ట్యాక్స్ కట్టాలి. ఇది నీకు ఎలా వచ్చిందని అడుగుతారు. పలానాడు ఇచ్చాడంటే ఆడికి ట్యాక్స్ పడుద్ది. అందుకే రహస్యంగా ఎవడో ఒకడు పేరు మీద ఈ కొంట ఉండేవారు అనమాట. ఆఖరికి వచ్చేసరికి ఎవరి దాడి సొంతం చేసేసుకున్నా అంట. ఒకటి పేరు మిల్లు, ఒకటి పేరు పొలము, ఇలా ఈ డబ్బులతోటి ఈవిడ డబ్బులతోటి అలా కొని ఆడి పేరుని బినామీ పెడితే ఆఖరికి వాళ్ళు ఆ మిల్లు అంటే ఈ మిల్లు నాదే కావాలంటే కాగితాలు చూసుకో. అవును ఆడి పేరునే కొంది కదా, కాగితాలు ఆడి పేరునే ఉంటాయి, కాగితాలు చూసుకో అని చెప్పేసి ఆడు మిల్లు సొంతం చేసేసుకున్నారు, తోట సొంతం చేసేసుకున్నారు. ఆఖరికి చాలా కడుమీద అయిపోయింది. అంత గొప్ప హీరోయిన్ ముసలిది అయిపోయి తర్వాత చిన్న చిన్న వేరే పాత్రలు కూడా వేసింది చచ్చిపోయే ముందు. అలా చచ్చిపోయింది. అంటే అక్రమ సొమ్ము అంటే అప్పుడు కష్టపడి సంపాదించింది. అది నిర్మాత ఏం చేశాడు? అప్పుడు ₹1,00,000 అనుకోండి సినిమాకి, 50,000 వైట్ ఇస్తాను, 50,000 బ్లాక్ ఇస్తాను అంటాడు. కాబట్టి 50,000కే ఇవి ట్యాక్స్ కడితే మిగతా 50,000 ట్యాక్స్ కట్టకుండా ఎవరో ఒకటి పేరు మీద కొనేదన్నమాట. అది బ్లాక్ మనీ అంటే. ఆ బినామీలు ఏం చేస్తారు? ఎప్పటికప్పుడు ఇది నాది అంటారు.
ఇంక చెప్పుకోవడానికి తేలికుట్టిన దొంగలు కదా వీళ్ళు. అయ్యి నా డబ్బులు ఇట్టే కదా నీకు కొనిచ్చానంటే చెప్పుకోవడానికే ఉండదు ఇక అలాంటి పరిస్థితులు. మరి ఇంకెందుకు ఇలా అక్రమంగా సంపాదించడం? ఆ కట్టింది ఏదో ట్యాక్స్ కట్టేయాలి. కోట్లు కోట్లు వచ్చిన వాళ్ళ దగ్గర ట్యాక్స్ ఉండదు. ఇగో పెన్షన్ మీద బతికే మాకు ట్యాక్స్, మాకు పెన్షనే కదా ఇచ్చేది, ఈ పెన్షన్ మీద కూడా ట్యాక్స్ మాకు. ఇక పోయిన ఆర్థిక సంవత్సరంలో 21,000 కట్టాను ట్యాక్స్ నేను, 21,000. ఈ సంవత్సరాన్ని చేంజ్ చేశారు. ఇప్పుడు ఒకేసారి కాకుండా జూలై నెల నుంచే మొదలెట్టేశారు. జూలై నెల పెన్షన్లోంచి 2,000 చిల్లర ట్యాక్స్ కింద తీసేశారు. అంటే ఇలా ఆగస్టు నెలలో మళ్ళీ ఇంకో 2,000 చిల్లర, సెప్టెంబర్లో మళ్ళీ ఒక 2,000 చిల్లర, ఫిబ్రవరి దాకా వరుసగా తీసేస్తుంటారు అన్నమాట. పెన్షన్ వాళ్ళు మీద పడి అడుగుతారు. కోట్లు కోట్లు సంపాదించే వాళ్ళు పట్టుకోరు, కోటాను కోట్లు. అంటే ఇంకా వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏమవుద్దంటే వాళ్ళకి 30% మిగులుద్ది, 70% గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది. ఒక స్టేజ్ దాటిపోయే కొద్దీ మనకు ఉండేది కంటే ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ ఎక్కువైపోద్ది. అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు అంటే అప్పటికే బోర్డు వచ్చేసింది, ఇటువంటి పనులు చేస్తారన్నమాట. మరి ఎందుకు ఇలా అక్రమంగా సంపాదించి దాంతో ధైర్యంగా ఏది కొనుక్కోలేరు కదా? నగల షాప్కి వెళ్ళి ఒక మంచి నగ కొనలేరు, వాడి పేరు మీద బిల్లు తీసుకోలేరు. ఒక కారు కొని ఆ కారు తన పేరు మీదుగా ఆ బిల్లు తీసుకోలేరు. అది భూమి కొని తన పేరు మీదుగా రిజిస్ట్రేషను చేసుకోలేరు. ఒక విలువైనటువంటి వస్తువు ఇంట్లో కొనుక్కొని దానికి కూడా బిల్లు తీసుకోలేరు. ఎందుకు? ఈ ట్యాక్స్ వాళ్ళు ఎంటర్ అయితే ఇంట్లోకి వచ్చి ఈ సోఫా ఎక్కడ కొన్నావు, ఎంత కొన్నావు, దాని బిల్ ఏది అని అడుగుతారు. ఈ ఏసీ ఎక్కడ కొన్నావు, దాని బిల్ ఏది అని అడుగుతారు. ఇవన్నీ లాగేస్తారన్నమాట. అన్నీ లాగేసి 1 కోటి రూపాయలు ఉంది కనపడుతుంది ఇక్కడ, నీకు అంత పడితే సంవత్సరానికి ఒక 20 లక్షలు కూడా రాదు, మరి ఇన్ని ఎలా సంపాదించావు అని అడుగుతారు. దాంతో మొత్తం అలా అక్రమంగా దొరికితే రూపాయికి చాలా రేట్లు ఉంటాయి, పెనాల్టీ వేస్తారంట. రూపాయికి 10 రూపాయలు పెనాల్టీ. 1 లక్ష దొరికితే 10 లక్షల పెనాల్టీ వేస్తారంట. కాబట్టి ఇలా భయం భయం భయంగా. మరి ఎందుకు వచ్చిన తిప్పలు? యథార్థంగా ఉండరాదు? నువ్వు బతకడానికి సరిపడా చక్కగా నీకు జీతం ఇస్తున్నారు కదా, ఏంటి తక్కువ? అయినా సరే నాకేంటి నీకు జీతం ఇస్తున్నారు కదా నెల నెల. అన్యాయము, అక్రమము ఇవి ఆ హృదయంలో ఉండిపోతే సంఘర్షణ. ఈ శరీరానికి ఆత్మకి నిరంతరము సంఘర్షణ, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ధైర్యం ఉండదు. నిరంతరం బితుకుమంటనే బతకాలి. కడుపు నిండా తినలేరు, కంటి నిండా నిద్రపోలేరు. ఆ పక్కోడు ఒకటి మీద ఏసీబీ దాడి చేసింది అని తెలిస్తే కాళ్ళల్లో వణుకు. మరి ఎందుకన్నా కదా? అందుకని ఈ రెండు ప్రతికూలంగా కోరుకుంటూ ఉంటాయి, కానీ ఆత్మానుసారంగా మీరు నడుచుకోండి. అప్పుడు సంతోషం ఉంటుంది, అప్పుడు సమాధానం ఉంటుంది, అప్పుడు నిర్భీతి, భయపడాల్సిన అవసరతే నీకు ఉండదు. చాలా ధైర్యంగా ఉంటావు, కడుపు నిండా తింటావు, కంటి నిండా నిద్రపోతావు అని ఆత్మానుసారం నడుచుకోండి. శరీరం ఎప్పుడు కూడా ఆత్మకు వ్యతిరేకంగానే కోరుకుంటూ ఉంటుంది. దాన్ని మీరు లక్ష్య పెట్టద్దు. దేవుని ఆత్మ మీలో ఉంది, మీ హృదయం ఆయనకి ఆలయం అయిపోయి ఉంది. ఒక పాట మీకు తెలియకపోవచ్చు, మా చిన్నతనంలో నేను స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు పాపులర్ పాట, అది చాలా పాపులర్ అన్నమాట. ఏ పాట అది? బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీలగా పాడారు. ఆ పాట వేసేసి పండగ వచ్చేసింది. ఆ పాట వినపడిందండి, పండగ వచ్చేసినట్టు అండి. హృదయమే నీ ఆలయం క్రీస్తు కదా, ఈ నామమే నా గానం
అంటూ భలే ఉండేది పాట. ఆ పాట వినపెడితే చాలు పండగ వచ్చేసేది అంతే. పండగ ఆ పాట వినపెడితే చాలు పండగ వచ్చేసింది అంతే. ఎందుకంటే ఆ పండగలకు మట్టుకే ఆ మైక్ సెట్ పెట్టేవారు. అది రికార్డులు ఉండే ఎల్పి రికార్డులు. అది దాని మీద పెట్టి ఇలా 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 తిప్పాలి కీ అలా తిప్పి అప్పుడు ముళ్ళు ఎడతాడు. అప్పుడు వస్తుంది అనమాట పాట. అవి భలే ఉండేవి, వింత వింతగా ఉండేలే. కీ అయిపోతూ ఉండేది, స్లో అయిపోద్ది అనమాట. కీ అది అయిపోయి స్లో అయిపోయి ఇలా అవుతుంది అనమాట, స్లో అయిపోయి. ఇంకా ఎక్కడో పరిగెత్తుకు రావాలి, కప్పగా పరిగెత్తుకొచ్చి మళ్ళీ మళ్ళీ తిప్పాలి, అప్పుడు మళ్ళీగానే అవుతుంది. ఒక్కోసారి స్పీడ్ అయిపోద్ది అనమాట, బాగా స్పీడ్ అయిపోయింది. ఇలాంటి వింతలు విడ్డరాలు ఇప్పుడు లేవులేండి. ఇప్పుడు అంతా కూడా ఏమొచ్చేసినాయి, కార్డులే కదా, ఎలక్ట్రానిక్ ఈ కార్డులు డివైస్లు వచ్చేసాయి కాబట్టి అలాంటి పరిస్థితులు లేవు. ఈ వెనక్కి ముందుకి కూడా పాటించుకోవచ్చు. ఇప్పుడు ఇంకోలా ఉంటాయి, ఒకరి గొంతు ఒకరిలా కూడా చేసుకోవచ్చు, రకరకాలు ఉన్నాయి. ఆ పాట హృదయమే నీ ఆలయం క్రీస్తు, అద్భుతమైన పాట, చాలా బాగుంటుంది. అసలు పాడినోళ్ళు అలాంటి వాళ్ళే, ఆ సాహిత్యం కూడా ఆ సంగీతం కూడా అంత గొప్ప. ఎన్ని సంవత్సరాలు అయిందంటారు? 50 దాటిపోయింది ఆ పాట వచ్చి, 50 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకా అలా దాన్ని బీట్అవుట్ చేసే పాట లేదు. 50 సంవత్సరాలు దాటిపోయింది. నేను స్కూలు చదువుతున్నానంటే ఇప్పుడు నాకు 67, 67 15 ఏళ్ళు స్కూల్ దాటేసి వెళ్ళిపోయాను కదా. 15 ఏళ్ళకి స్కూల్ అయిపోద్ది, కాలేజీకి వెళ్ళిపోతాను. నేను స్కూల్ చదివేటప్పుడు వచ్చింది అది. అంటే 50 సంవత్సరాల పైనే ఆ పాటకున్నటువంటి లైఫ్. అద్భుతమైన సాంగ్, నీ హృదయమే నీ ఆలయం అని చెప్పేసాను. అవును, ఇదే కొరింథీ 1 కొరింథీ 3:16లో ఏముందో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని అంటారు, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరెరుగరా అని చెప్పేసి. తర్వాత కిందకు ఉంటుంది ఇంకా, ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాణిని తొత్తునీలుగా చేసి పారేస్తారంట, చెత్తకొట్టి పారేస్తారన్నమాట. కాబట్టి మనకు వస్తున్నటువంటి కష్టాలకు, కడగండ్లకు, మనకు వస్తున్నటువంటి బాధల బందీలు, వీటన్నిటికీ ఏంటి కారణం అంటే, ఆయన ఆలయమైన ఈ హృదయాన్ని మనం ఏం చేస్తున్నాం? పాడు చేసేస్తూ ఉన్నాం. ఆయనకి ఇష్టం కాని వాటితో నింపేస్తూ ఉన్నాం. ఆయనకి ఇష్టం కాని దానితో నింపి పారేస్తున్నాం. దాని గురించి మనకి ఇబ్బందులు. ఆయన చెప్పాడుగా, ఎవడైనా ఆ దేవుని ఆలయాన్ని పాడు చేస్తే, హృదయమని ఆలయాన్ని పాడు చేసిన, భౌతికం ఈ ఆలయాన్ని పాడు చేసిన, రెండిటికీ కూడా దేవుడు ఊరుకోడు. దేవుడు ఖచ్చితంగా యాక్షన్లోకి దిగిపోతాడు అంతే. ఆయన యాక్షన్లో దిగిపోతే ఎలా ఉంటుంది మన పని ఎలా ఉంటుంది? ఆయన ముందు చెప్పేస్తాడు, మన ముందు పెట్టేస్తున్నాడు ఆయన. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయంలో 26 నుంచి 28 వచనాల్లో చూడండి. నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును రెండూ పెడుతున్నాను. మీ ముందే రెండూ పెడుతున్నాను. దీవెనను పెడుతున్నాను, శాపాన్ని పెడుతున్నాను. ఆశీర్వాదాన్ని పెడుతున్నాను, శాపాన్ని పెడుతూ ఉన్నాను. ఏం చేస్తే ఆశీర్వాదం దొరుకుద్ది, ఏం చేస్తే శాపం వస్తుంది, అవి కూడా చెప్తారు కింద. చదువు. ఆయన ఆజ్ఞలను మీరు వినవంటే ఇక్కడ మళ్ళీ అనుసరించిన అని. వినువురు కూడా కాదు, వినవంటే అనుసరించడమే. వాటిని అనుసరించిన ఎడల దీవెనయు, ఆజ్ఞలను వినక ఉంటే అంటే అనుసరించకపోతే శాపం, అనుసరిస్తే దీవెన, అనుసరించకపోతే శాపం. ఆయన మన మీద ఏమీ హఠాత్తుగా దీవెన ఇచ్చేయట్లేదు, హఠాత్తుగా శాపము ఇచ్చేయట్లేదు. సడన్గా ఏం కాదు, ముందే చెప్పేస్తున్నాడు, ముందే చెప్తున్నాడు, నా ఆజ్ఞను అనుసరించి నడుచుకో నువ్వు, అప్పుడు నీకు ఆశీర్వాదం దొరుకుతుంది. ఒకరు అనుసరించకపోయావా
నీకు శాపమే, శాపమే అంటాడు. ఒక ఆజ్ఞను చూద్దాం మనం. ఇదే ద్వితీయోపదేశకాండంలో ఆ తర్వాత అధ్యాయం 12వ అధ్యాయంలో 5, 6 వచనాలు చదువుదాం. మీ దేవుడైన యెహోవా నీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయాలా. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ స్థానాన్ని ఎంచుకున్నాడు. ఈ స్థలం ముందు చేయబడేటువంటి ప్రార్థనలు అంటూ సొలొమోను మందిరం గురించి చెప్పాడు కదా, అది మనం చదివాం కదా, ద్వితీయోపదేశకాండంలో చదివాం. అదే సారీ 2 దినవృత్తాంతాల్లో మనం చదివాం. ఇక్కడ డెడికేట్ చేసేటప్పుడు సొలొమోను దేవాలయాన్ని ఏ రీతిగా నువ్వు మహిమపరిచావో, అందులో ఎలా నువ్వు నివసించావో ఆ రీతిగానే ఇప్పుడు ఇదిగో నీ నామం పేరిట మేము కట్టుకున్నటువంటి ఈ మందిరం అని ఆయనకి అప్పచెప్పేశాం. అంటే ఇది ఆయన నివాస స్థానంగా మనం ఏర్పరిచేసాం. ఒక్కళ్ళు ఒక ఇంట్లోనే మాత్రం ఉండగలుగుతారు, ఒకేసారి అన్ని ఇళ్ళల్లో ఎలా ఉంటారని చెప్పేసి వితండవాదం చేస్తారు. కానీ దేవుడు సర్వాంతర్యామి, ఆయన ఒకేసారి అన్ని చోట్ల ఉండగలడు. కాబట్టి అన్ని మందిరాలను ఉంటాడు. అయితే మన కొరకు నిర్ణయించిన మందిరం ఇదే, మన కొరకు నిర్ణయించిన మందిరం ఇది. కాబట్టి ఏం చేయాలంట, ఇక్కడికే దీన్ని వెతుక్కుని ఇక్కడికే వస్తుండాల, యాత్ర చేయడం ఇక్కడికే రావాలా అని చెప్పడం. అంతేగాని ఇంకా అక్కడ లేదేంటి మందిరం, అక్కడ లేదేంటి మందిరం అని చెప్పేసి ఉంటాయి చాలా. కానీ నీ కొరకు దాన్ని స్థిరపరిచినటువంటి మందిరం ఇదే, నీ స్థానం ఇదే. ఇంకా ఉండొచ్చు, అవసరం నీ ఇంటి పక్కనే ఉండొచ్చు, అయినా సరే ఇది నీ నివాస స్థానంగా ఆయన స్థిరపరుచున్నాడు. అందుకని ఇక్కడికే రావాలి, ఇక్కడికే యాత్ర చేయాలి. ఆ తర్వాత అక్కడికే మీరు మీ అర్పణలన్నీ అక్కడికే తీసుకెళ్ళాలంటాడు. పాత నిబంధనలు లెక్కలు అండి, దహన బలులు, పాప పరిహారార్థ బలులు, ఇలాంటివన్నీ ఉంటాయి. సమాధాన బలులు, చాలా రకాలైన బలులు పాత నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు అటువంటి బలులు ఏమీ లేవనుకోండి. అయితే నీ అర్పణల్ని అక్కడికే తీసుకొచ్చేయాలా అంటాడు. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబాలను మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఇక్కడే భోజనం చేసి వెళ్ళాలి. కొంతమంది మనకి ఎలా ఉంటాయండి, ఇక్కడ మందిరంలోకి వస్తారు, ఎటెల్లకాలం వస్తారు, కానీ ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉంటారు. మనకి నచ్చని వాళ్ళు ప్రేమ మీద పెడుతుంటే భోజనం చేయకుండా వెళ్ళిపోతారు. మనకి నచ్చని వాళ్ళు పలారం పెడితే పలారం కూడా తీసుకెళ్ళకుండా వెళ్ళిపోతారు. అంటే శాపం తెచ్చిపెట్టుకుంటున్నారు మీదకి, అంతే. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను వాళ్ళు తిరస్కరిస్తూ ఉన్నారు. నువ్వు ఇక్కడ మనిషినే చూస్తున్నావు, కానీ ఇది దేవుని ఆజ్ఞ, దేవుడు నీకు ఇచ్చాడు ఆజ్ఞ. దీన్ని అనుసరించి నడిస్తేనే నీకు ఆశీర్వాదం. అంతేగాని మనిషిని చూసి వాళ్ళకి నాకు పడదు, వాడు పెడితే నేను తింటాం ఏంటి, వాడు పలారం తెస్తే నేను తీసుకోండి, వాడి పలారం కాదు, నీ దేవుని సన్ని తెచ్చి ఇచ్చేసాడు, ఇది దేవుడిదే నీకు పెడుతున్నారు. ఇప్పుడు అది ఎవరు తెచ్చారు అది నీకు అనవసరం, తెచ్చేసి ఏం చేస్తారు, దాన్ని దేవునికి ఇచ్చేస్తారు. ఇప్పుడు నీకు ఇచ్చేది దేవుడేది, భోజనమైనా అది పెడుతున్నది దేవుడే తప్ప ఆ వ్యక్తి కాదు, ఆ వ్యక్తి కాదు. ఇంకా నువ్వు అదే వ్యక్తిని చూస్తున్నావంటే నేను నువ్వే మోసం చేసుకుంటూ దేవునిని తిరస్కరిస్తూ ఉన్నావు. దానివల్ల ఏమొస్తుంది నీకు? శాపం. ముందే చెప్పాడు, ఇదిగో దీవెన శాపం నీ ముందు పెడుతున్నాను, నా ఆజ్ఞను నువ్వు అనుసరించి నడుచుకుంటే దీవెన వస్తుంది.
నువ్వు అక్కడే భోజనం చేయాలంటున్నాడు. ఆ దేవుని సన్నిధిని దొరికేదాన్ని నువ్వు తినకుండా నువ్వు వెళ్ళిపోతావు. అప్పుడు ఏమవుతుంది? అది దేవుని ఆజ్ఞను తిరస్కరించినట్లు అవుతుంది. అంటే ఆయన మాట నువ్వు వినడం లేదనమాట. అప్పుడు ఏమొచ్చుద్దంట? శాపం వచ్చింది. తర్వాత నీ చేతి పనులన్నిటి యందు నువ్వు సంతోషించాలా. అంటే ఏ పని చేసినా ఇక్కడ సంతోషంతో చేయాలి. నిర్బంధంగానో ఇబ్బందిగానో చేయకూడదు. సంతోషంగా పని చేయాలి. వెళ్ళిపోదామంటే వాళ్ళు వెళ్ళి చేస్తున్నారు, ఏం వెళ్ళిపోని వదిలేసి అంటే హ్యాపీనెస్ లేదు. దేవుని పనుల్లో పాలు పొందడానికి మన సంతోషం లేదు. వాళ్ళు వీళ్ళు చేస్తారు కాబట్టి మనం కూడా తప్పదు కాబట్టి ఏదో మొక్కుకుంటా లోపల అక్కడ ఉన్నాం అన్నమాట. అప్పుడు ఎలా దొరుకుతుంది ఆశీర్వాదం? దేవుని పని సంతోషంగా చేయాలి నువ్వు. అది ఏదైనా కావచ్చు, దేవునికి అర్పణించేదైనా కావచ్చు, అది సంతోషంగానే ఇవ్వాలి. లేకపోతే వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు ఇస్తున్నారు, నేను ఇవ్వకపోతే ఏం బాగుంటుంది అని లోపలేమీ ఇవ్వకూడదని ఉంది. కానీ వాళ్ళు వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇస్తా ఉన్నాం. అంటే సంతోషం ఉంది అందులో. నీ సంతోషం లేదు, సంతోషంగా నువ్వు ఇవ్వడం లేదు. పైకేదో ఇస్తున్నావు, దేవుడే తెలియదు నువ్వు ఎలా ఇచ్చావో. అందుకోసం చెప్పాడు దేవుడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. మొదట, ఒక్కడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే, అది ముందు మనసు సిద్ధంగా ఉండాల. ఆ మనసును సిద్ధపరిచేది దేవుడే. దేవుడే నీ హృదయంలో కనుక ఉంటే ఆ మనసును దేవుడే మేలైన పనులకి, దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకునేటువంటి పనులకు సిద్ధపరుస్తాడు దేవుడు. సిద్ధ మనసు అప్పుడు వస్తుంది. మన హృదయంలో దేవుడు లేడనుకోండి, ఇప్పుడు ఈ మనసు సిద్ధపడదు. అయినా సరే ఏదో కొద్ది గొప్ప చేస్తారు, సిద్ధపడకపోయినా. అంటే అయిష్టంతో, మనుషులకు భయపడి, అంతే తప్ప దేవునికి భయపడి దేవుని ఆజ్ఞ చెప్పున చేద్దామని అనుకోరు. కాబట్టి సిద్ధపడాలి ముందు, తర్వాత చదువు. ఆ శక్తికి మించినది కాదు కానీ కలిమి కొలది. శక్తికి మించింది ఏం కాదు. తను సంపాదించేది 100 అయితే 200 ఎలా ఇస్తాడు? అలాగేమి ఇవ్వలేడు. శక్తికి మించేమీ కాదు. అయితే తనకు కలిగిన దాని కొలది సంతోషంగా సిద్ధ మనసుతో దేవునికి ఇవ్వాలా అంటాడు. ఈ ఇవ్వాలని ఏం గురించి చెప్తారనుకుంటున్నారు? దశమ భాగాల గురించి కాదు. అది నీది కాదు కదా, నువ్వు ఇచ్చేది ఏంటి? దశమ భాగాల గురించి అని చెప్పట్లేదు. ఇది దశమ భాగం అనేది నువ్వు ఇచ్చేది కాదు, అది దేవుడిదే. అది దేవుడి దాన్ని నువ్వెలా ఇస్తావు? అది ఆయనది. కాబట్టి దాని గురించి కాదు ఇక్కడ చెప్పేది. ఇంకా తర్వాత ఉన్న అర్పణలు, ఆ అర్పణల గురించి మాట్లాడుతున్నాడు. ఇదే అది మనం దశమ భాగాలు అనుకుంటున్నాం. మనం దశమ భాగం కాదు. చదువు ఇంకా సరే, ఇది వదులుదాము. నెక్స్ట్ అధ్యాయంలోకి వెళ్దాము. 12వ అధ్యాయంలో 11వ వచనం చదువు. పన్నెండో అధ్యాయము 11వ వచనం చదవమ్మా. ఏరా ఎక్కడ చదువుతారు మీరు? 12వ అధ్యాయం 11వ వచనమేనా అది? అదేనా? అది ద్వితీయోపదేశకాండమా? మరి ఏం చదువుతారు? అక్కడికి వచ్చారు. ముందు ఎక్కడ ఉన్నామని ఎక్కడ స్టార్ట్ చేసాం మనం? ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం కదా స్టార్ట్ చేసింది. మధ్యలో ఇక్కడికి వచ్చామంతే. ఆరంభానికి వెళ్ళిపోవాలా? నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా
ఈవెన్ దశమ భాగం పక్కన పెట్టి దాంతోపాటు ఎన్నున్నాయి చూడండి. దశమ భాగం అనేది అసలు మనది కాదు, అది దేవునిదే, ఆయనదే. ఆయనకి ఇవ్వడం లేదు మనం. ఇంకా మిగతా ఎక్కడలాగా, ఇంకా మిగతా ఎక్కడ ఉంటాయి? ఇప్పటిదాకా చెప్పినవన్నీ మనసులో సిద్ధపడి ఇవ్వాలి. అది దశమ భాగం కాదు, దశమ భాగం నాదే అని చెప్పేశాడు ఆయన. కాబట్టి దాన్ని మనం ఆయనకి ఇచ్చేది ఏముంది? ఇంకా మనం ఇచ్చింది ఏమో ఎలా అవుతుంది? అది ఆయనదే కదా, దాని మీద మనకి ఏ విధమైనటువంటి అధికారము లేదు. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ దశమ భాగాన్ని పంచుతారు, ఈ దశమ భాగాన్ని పంచుతారు. కానీ ఏంటి, దేవుడు నివాస స్థానంగా కోరుకున్న స్థలం ఏదో నువ్వు ఆ స్థలానికి తీసుకొచ్చి దాన్ని ఇచ్చేయాలి తప్ప, ఇంకా నీకు పరిచయస్తులు ఇంకొక 2-3 ఉన్నారనుకోండి, కాబట్టి ఆ దశమ భాగాన్ని ఇక్కడ కొంత, అక్కడ కొంత, అక్కడ కొంత, అసలు నీదైతే కదా అది, నువ్వు పంచితే నీకు ఎక్కడుంది రైటు? దశమ భాగమే నీది కాదు, అది దేవుడిది. కాబట్టి దేవుడు కోరుకున్న స్థానం ఏది నీకు ఇచ్చాడో అక్కడికే పట్టుకొచ్చి దాన్ని ఇచ్చేసేయాలి. అంతే తప్ప దాన్ని మళ్ళీ విడగొట్టడం, ఆ దశమ భాగాలతో ప్రేమ విందులు పెట్టడం, ఆ దశమ భాగాలతో మీటింగులు పెట్టి పలహారాలు పెట్టడం, ఇవన్నీ తప్పు మీద తప్పు చేస్తున్నాం అన్నమాట. దశమ భాగం దేవుడికి ఇచ్చేసాక దేవుడు నీకు ఇచ్చింది ఏది ఉందో, నీదైన భాగం ఏది ఉందో దానిలో నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదించిన వాళ్ళది. నీకు బిడ్డ పుట్టాడు, ఆ బిడ్డ నిమిత్తం ఏదో చేస్తావు, అది దశమ భాగంలోంచి కాదు చేయాల్సింది. ఆ మిగిలింది నీకు దాని నుంచి చేయాలి అంతే. అవన్నీ ప్రతిష్ఠితార్పణలు, కృతజ్ఞతార్పణలు అని చెప్తున్నాం కదా, అవి దశమ భాగం కాదు. కాబట్టి ఇలాంటి పంపిణీలు చేయకూడదు, పంపకాలు అస్సలు ఇడగొట్టకూడదు దాన్ని. అది ఎక్కడ నేను కోరుకున్నటువంటి స్థానం ఏది ఉందో అదే స్థానం కదా. 12:5 చదువుదాం. ఈ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొని స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేస్తూ ఉండాలా. అక్కడికే మీరు మీ దహన బలులు, మీ బలులు, మీ దశమ భాగమును, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మొక్కుబడి అర్పణలను, మీ స్వేచ్ఛార్పణలను, పశువుల్లోనూ గొర్రెల్లోనూ మేకల్లోనూ తొలుచూని వాటిని తీసుకొని రావలెను. దశమ భాగం తప్పితే ఇంకెన్నో ఉన్నాయి ఇందులో చూడండి, ఎన్ని రకాలైన అర్పణలు ఉన్నాయో. దశమ భాగం మనది కాదు, అది దేవుడిదే. అది తీసేస్తే మిగిలినవి ఎన్నున్నాయి? ఈ అర్పణలు నీ హృదయంలో ముందు నువ్వు నిశ్చయించుకొని అది స్వేచ్ఛగా చెయ్యాలి. దాన్ని దశమ భాగంలో నుంచి కాదు, అది అసలు నీది కాదు. ఎందుకంటే ఇంత వివరంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనం ఆశీర్వాదానికి బదులు శాపాలు పొందుతున్నాం. ఆ విషయం తెలియాలి కదా మీకు. సాతానుడు ఏం చేస్తాడంటే, ఓహో మనం ఇచ్చే డబ్బులు సరిపోవట్లేదు, ఇంకా ఎక్కువ అని అడుగుతున్నాడు అన్నట్టుగా సాతానుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. లోపల అటువంటి ఆలోచన కలుగుతుంది, మనం ఇచ్చి సరిపోవట్లేదు అనుకుంటే ఇంకా ఎక్కువ ఇవ్వాలా, ఇంకా ఎక్కువ ఇచ్చేసేయాలా అని బయటికి వెళ్ళి కూడా చెప్తారు. ఇంకా ఎక్కువ ఇవ్వమంటున్నాడు, అంత డబ్బు ఇవ్వమంటున్నాడు, అంత ఇవ్వమంటున్నాడు. ఏమేమంటున్నాం? ఇప్పటికీ కూడా మనకి కానుకల పెట్టిలో రూపాయలు ఉంటున్నాయి తెలుసా? రూపాయి. అడుక్కున్నాడు పుచ్చుకుంటున్నాడు రూపాయి, అడుక్కున్నాడు రూపాయి తెచ్చుకుంటున్నాడు అసలు. కానీ దేవునికి ఇంకా రూపాయలు వేస్తారంటే మీ నుంచి డబ్బులు అడుగుతాను నేను. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇంకా ఇందులో రూపాయలు ఏంటి అసలు అడుక్కున్నాడు కూడా. దేవుడు అంతహీనమైపోయాడా? ఇంకా ఈ దేవునికి ఇంకా రూపాయలు వేసాడా? ఎక్కడొస్తుంది ఆశీర్వాదం నీకు? ఎక్కడొచ్చింది అని ఊరినే చెప్పలేదు ఆయన. శాపము
ఆశీర్వాదం నీ ముందు పెడుతున్నా. నువ్వు నా ఆజ్ఞలను నువ్వు అనుసరించి నడుచుకుంటే నీకు ఆశీర్వాదం. ఆయన ఆజ్ఞ అంటూ చెప్తున్నాడు ఇక్కడ. దాన్ని నువ్వు అనుసరించినప్పుడు నీ మీదకి శాపమే వస్తుంది, ఇంకా వర్ధిల్లావు. ఏదో సామెత చెప్తారు, పిట్టని కొట్ట పొయ్యిలో పెట్ట అని ఒక సామెత చెప్తారు. అంటే పిట్టలు కొట్టుకుని బతికే వాళ్ళు ఉంటారు. అలా ఇల్లు పెట్ట కొట్టుకొచ్చి కాల్చుకొని తింటమే కదా, ఇంకేమీ లేదు ఆడికి. ఇంకేముందంటే ఏమీ లేదు, కాల్చింది మొత్తం తినేస్తారు, ఏముందంటే ఏమీ లేదు. అలా ఏమీ మిగలని పరిస్థితిగా ఉంది నాకు, పిట్టను కొట్ట పొయ్యిలో పెట్ట అంటారు. అలా ఎందుకు అవుతుంది నీకు? దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు శాపంతో నింపేసుకుంటున్నావు. దేవునిది దేవునికి ఇవ్వకుండా అందులో నువ్వు ఉంచేసుకుంటున్నావు. ఇప్పుడు ఏమవుతుంది? అది శాపంగా మారిపోతుంది. కాబట్టి ఎలా పోతుందో మనకి తెలీదు, నిలబడదు, ఇంకేం మిగలదు మనకి. ఎలా వస్తుందో అలా ఎలా వెళ్ళిపోతుందో అర్థం కాని పరిస్థితులు అయిపోతాయి. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం రావట్లేదు దాని మీదకి, శాపం తెచ్చుకుంటున్నావు. శాపం ఎలా వర్ధిల్లుతావు, ఎలా పెరుగుతావు? అందుకే నేను చాలా స్పష్టంగా ఈ మాటలో చెప్తున్నాడు. దేవుని సన్నిధికి మీరు ఏది తీసుకొచ్చి పెట్టారో అది దేవుడిది, అది దేవుడికి ఇచ్చేశారు అంతే. మళ్ళీ నువ్వు మళ్ళీ మిగిలిందంటూ నువ్వు పట్టుకెళ్ళిపోయావనుకో, నీ సమర్పణ పరిపూర్ణం కాదు. పరిపూర్ణ సమర్పణ కానప్పుడు నీకు ఎలా అవుతుంది బహుమానం? దాని నుంచి రాదు. ఏమైనా మిగిలిపోతే మూట కట్టుకెళ్ళి ఆ ఇంటి పక్క వాళ్ళకి వాళ్ళకి పంచిపెట్టుకుంటాను. అసలు నువ్వెవరు? నువ్వు ఇచ్చేసావు దేవునికి, నీది కాదు ఇంకది. ఇంకా అది మిగిలింది, మిగులుతున్నాయా లేదా అని చూసుకుంటే నీ సమర్పణ పరిపూర్ణమైనది కాదు. నీకు పరిపూర్ణమైన బహుమానం కూడా రాదు. దేవుని సన్నిధానం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిన తర్వాత అది దేవుడిది అంతే, దానికి నీకు ఇంకే సంబంధము లేదు. అయితే మేమేదంటే ఎందుకు పట్టుకుపోండమ్మా అని మేము ఇచ్చేస్తుంటాం, కానీ ఎక్కడ ఎవరో దాని గురించి ఇంకా మాట్లాడరు. పట్టుకొచ్చాడు వదిలిపెట్టి వెళ్ళిపోవడమే. అది మీరు అంతే కావాలనుకుంటారు. మీరు మేము ఇష్టపూర్వకంగా పట్టుకుపోండమ్మా అని మేము ఇచ్చేస్తే అది వేరే, మేము ఇచ్చేస్తున్నాం అంతే. అంతేగాని పట్టుకుపోవడం రెడీగా ఉంటే అలా కాదు. దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత దాని గురించి అస్సలు ఆలోచించాల్సిన పని లేదు. మీకు కానుకలు అర్పణలు ఏం పట్టుకొచ్చినా నువ్వు లెక్కలేయకూడదు. అప్పుడు నేనే 100 ఇచ్చానంటే ఎంతమంది ఉన్నారు వీళ్ళంతా? అబ్బో 300 మంది ఉన్నారు అంటే 30,000 వచ్చేసింది అనమాట అని ఇలాంటి లెక్కలు నువ్వెవరో లెక్కలేయడానికి. ఏమి ఇచ్చావు? నువ్వు ఇచ్చింది 100, అది కూడా నువ్వు చాలా మట్టుకు దేవుని దొంగిలించేసి దాచేసుకుని అది ఇచ్చావు. దాని గురించి ఆలోచించవే, అంత లెక్క నీకెందుకు? ఇంకెక్కువ వేసి ఉండొచ్చు, నీకంటే ఎక్కువ వేసి ఉండొచ్చు. నీ లెక్కలు అసలు ఎందుకు నీకు? దేవునిది దేవునికి ఇచ్చిన తర్వాత ఆ లెక్కలు నీకెందుకు? అది మరి అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం. ఇదంతా ఎవరిదంటాడు చూడండి, ఒకసారి చదువుదాం. 2వ రాజులు 12వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. అపరాధ పరిహారార్థ బలుల వలన, పాప పరిహారార్థ బలుల వలన దొరికిన సొమ్ము యెహోవా మందిరంలోనికి తేబడలేదు. అది అంట. అది ఎవరిదంటది? యాజకులదే. అది దేవునికి కూడా కాదు, దేవుని మందిరంలోది కూడా కాదు. అది ఎవరిదంటే అది యాజకులదేనంటది. అంటే పనిచేసేవారు, పనివారు జీతానికి పాత్రుడు. మరి పని చేస్తారు కదా, మరి వాళ్ళు ఎలా? కాబట్టి అది దేవుడు కూడా 10వ భాగాలు ఇలాంటివి దేవుని మందిర అభివృద్ధి కొరకు వాడినా ఇంకా మిగిలినటువంటి అర్పణలన్నీ యాజకులవే, వారు బతుకుదిరు అన్నమాట. అలా స్పష్టంగా బైబిల్లో ఆ విషయాలన్నీ రాయబడి ఉన్నాయి. ఇప్పుడు నా మట్టుకైతే దేవుని కృపల్లో ఏమీ అక్కర్లేదు. ఏమి వచ్చినా దేవుని కోసం మందిరి కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా ఇంకా ఇష్టమే. వచ్చిన దానికంటే ఎక్కువ ఇచ్చేయడానికి ఇష్టపడుతుంటారు. కానీ కొంతమంది మరి దీని మీదే ఆధారపడి బతుకుతారు. మరి అలాంటి వాళ్ళు ఎలా బతకాలా? అందుకని ఈ నిర్ణయం పెట్టాడు దేవుడు.
అది ఎందుకు పెట్టినా దేవుని నిర్ణయమో మనకు ఫైనల్. అని ఏదైతే ఆజ్ఞాపించాడో అదే మనకి ఆచరణీయం, అంతే. అప్పుడే మన ఆశీర్వాదం పొందుతాం. లేకపోతే ఇంకా ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుంది మనకి? మనం మోషే గుడారాన్ని నిర్మించడంలో మొత్తం అన్ని గోత్రాల వారి సహకారం బాగా ఆయనకి అందింది కదా. ఎంత బాగా అందింది! ఇంక మాకొద్దు, ఇంకే విధమైన అర్పణలు పురుషులు కానీ స్త్రీలు కానీ ఇంకస్సలు తేవద్దు అన్నంతగా ఆయనకి సహకారం అందింది. కాబట్టి చాలా చక్కటి గుడారాన్ని నిర్మించాడు. ఆ తర్వాత సొలొమోను మందిరాన్ని కట్టాడు. సొలొమోను మందిరం కట్టినప్పుడు కూడా వెండిని రాళ్ళంత విస్తారంగా వాడేశాడు అండి. ప్రజల నుంచి ఎంత గొప్ప సహకారం ఆయనకి అందింది కాబట్టే కదా అలాంటి మందిరాన్ని కట్టేశాడు. వెండిని రాళ్ళలాగా వాడేశాడంట ఏకంగా. అంటే అసలు ఏముంది విలువ, ఎండికి విలువ లేదు, అంత విస్తారంగా వచ్చేసిందండి దేవుని మందిరం కోసమే కదా. కాబట్టి సహకారం, విశ్వాసుల సహకారం ఉంటేనే గెలుపు అని ముందుకెళ్తుంది, విజయం. మనకు ఒక దృష్టాంతాన్ని మనం చూడొచ్చు. నిర్గమకాండంలోని 17వ అధ్యాయము 8 నుంచి 13 వచనాల్లో అక్కడ ఒక సందర్భం మనకి ఉంటుంది. ఇజ్రాయిలీలు ఐగుప్తు నుంచి వెలుపలికి వచ్చేసిన తర్వాత, ఎర్ర సముద్రాన్ని కూడా దాటుకుని యువతలకు వచ్చేసిన తర్వాత మొట్టమొదటిగా వారిని అడ్డుకున్నటువంటి వారు అమాలేకీయులు. మొట్టమొదటిగా అమాలేకీయులతో యుద్ధం జరిగింది. అదే ఈ అమాలేకు గురించి ఎవరి అమాలేకీయులు అంటే ఆదికాండం 36వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు మనం అక్కడ చూస్తే అక్కడ ఏశావు కుమారుడైన ఎలీఫజులో నుంచి వచ్చినటువంటి వారు ఈ అమాలేకీయులు. ఎలీఫజుకి ఉపపత్ని ఉంటుంది. ఆ ఉపపత్నికి పుట్టినటువంటి వాడే ఈ అమాలేక్ అని. ఈ అమాలేకీయులు వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పేసి ఉంది అక్కడ. కానీ ఆదికాండం 14వ అధ్యాయంలో 7వ వచనం దగ్గరే అమాలేకీయులు కనపడతారు. అప్పుడు ఏశావు పుట్టలేదుగా. 14వ అధ్యాయంలో 7వ వచనం దగ్గరికి వచ్చేసరికి అక్కడ మనకి అమాలేకీయులు కనపడతారు. అయితే మరి ఏశావు ఎప్పుడు ఉంటాడు? 25వ అధ్యాయంలో వచ్చాడు. ఏశావు ఆదికాండం 25వ అధ్యాయానికి వచ్చేసరికి అప్పుడు పుట్టుకొచ్చాడు. ఆ తర్వాత అతనికి పుట్టినటువంటి వాడు అమాలేకీయులు అని చెప్పేసి అది బాగా నిర్గమకాండంలో ఎదుర్కొన్నారు కాబట్టి ఓకే అనుకోవచ్చు. కానీ ఈ 14వ అధ్యాయంలోనే అమాలేకీయులు వచ్చారు. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, ఇలా ముందు వెనక ముందు రాయబడినప్పుడు ఇలాగ అయిందో తెలియదు. కానీ మొత్తం మీద ఏశావు కుమారుడైనటువంటి ఎలీఫజుకు అతని ఉపపత్నికి పుట్టినవాడు అమాలేకు. వాళ్ళ నుంచి వచ్చినప్పుడు అమాలేకీయులు. వీళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలీయుల్ని అడ్డుకున్నారు. వారితో యుద్ధం జరిగింది, తీవ్రమైన యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన సందర్భాల్లో మోషే తన చేతులు ఇలా పైకెత్తితే ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారంట. ఈ చేతులు ఇలా దిగిపోతూ ఉంటే అమాలేకీయులు గెలుస్తున్నారంట. కాబట్టి మరి యుద్ధం అయిపోయేదాకా ఎలా మోషే ఎలా ఉంచగలుగుతాడు? చేతులు ఉంచలేడు కదా. ఎంతసేపు ఉంచుతాం మనం ఇలాగా? కొద్దిసేపటికి జారిపోతాయి. ఇలా ఉంటేనే ఇజ్రాయేల్ గెలుస్తున్నారు, దిగిపోతే ఓడిపోతున్నారు. అప్పుడు మోషేని తీసుకెళ్ళి ఒక బండ మీద కూర్చోబెట్టి మోషే సోదరుడిన అహరోను ఒకవైపునను హూరు మరోవైపునను 2 చేతులకి కాపు కాచారు. ఈ చెయ్యి నొక్కలు కాపు కాచి కిందకి దిగిపోకుండా అలా పట్టుకున్నారనమాట. యుద్ధం అయిపోయేదాకా వాళ్ళు కాశారు ఈ చేతులను దిక్కండి. కాబట్టి యుద్ధంలో ఇశ్రాయేలీలు గెలిచారు.
అంటే ఇశ్రాయేలీలు గెలుపులో ఇప్పుడు మోషేనా కారకుడు, లేకపోతే అహరోను హూర్లా? ఎవరు కారకులు? మోషే చేతులే, అవి ఎత్తబడితేనే ఇశ్రాయేలీలు గెలిచారు. కానీ తనకు ఓపిక ఎక్కడుంది? ఎంతసేపు వాళ్ళ చేతులు ఎత్తి పట్టుకోగలడు? కాబట్టి అతనికి సహకరించిన వీళ్ళిద్దరూ ఇశ్రాయేల్ గెలుపులో పాలు పంచుకున్నారు. మీరు చదవండి, ఆ విషయం అంత తెలుస్తుంది. 8 నుంచి 13 వచనాల్లో ఈ వృత్తాంతం మనకి కనబడుతుంది అన్నమాట. కాబట్టి సంఘాభివృద్ధి, సంఘం గెలవాలి, ముందుకెళ్ళాలి అంటే ఒక్క సంఘ కాపరి మాత్రమే సరిపోడు. ఈ సంఘ కాపరికి విశ్వాసులు కూడా సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళిద్దరూ సపోర్ట్ ఇవ్వడం వల్ల యుద్ధం గెలిచారు. అలాగే సంఘం ఈ సపోర్ట్ ఇస్తే సంఘ కాపరికి సంఘం ఇంకా వర్ధిల్లుతుంది, అన్నిట్లోనూ గెలుస్తూ ముందుకెళ్తుంది. కాబట్టి మరి ఇప్పుడు సంఘ కాపరికి విశ్వాసుల సపోర్ట్ ఎంత? మోషేకి మొత్తం 12 గోత్రాల వారు చాలా సపోర్ట్ ఇచ్చారు కాబట్టి అద్భుతమైన గుడారాలని ఆయన నిర్మించాడు. సొలొమోనుకి ప్రజలు 12 గోత్రాల ప్రజలు సహకరించారు కాబట్టి ఒక అద్భుతమైన మందిరాన్ని, మొత్తమే ప్రపంచంలో సొలొమోను మందిరం కంటే గొప్ప మందిరం ఇంకెక్కడ లేదు. ఇంకెప్పటికీ అదే చెప్తారు, దాన్ని చెప్తారు. అదే చూడండి, వెండిని రాళ్ళలాగా వాడేశారంటే ఎలాంటి మందిరం అది? మరి ఎలా అలా జరిగింది? 12 గోత్రాల ప్రజల సహకారమే కదా. ఎంత ఇచ్చారు వాళ్ళంతాను? అదంతా చాలా ఇష్టంగా ఇచ్చారంటే వాళ్ళందరూ కూడా ఇష్టపూర్వకంగా, జనులు ఇష్టపూర్వకంగా ఇచ్చింది అని మనం చదివాం. 1 దినవృత్తాంతములు 29:7 నుంచి మనం చదివాం కదా. మనపూర్వకంగా దేవుని మందిరానికి పనికి ఎవరిదంతా జనులు, ప్రజలు ఇచ్చినటువంటిది, జనులు ఇష్టపూర్వకంగా ఇచ్చినటువంటిది అంటది. ప్రజలు ఇచ్చారు. ఇన్ని టన్నులు వచ్చేస్తుంటే ఇంకెలా కడతాడు? ఎలా ఉంటుంది? ఏకంగా ఒట్టి బంగారమే 118 టన్నులు అంట. అది కాకుండా మళ్ళీ 20,000 మణుగుల బంగారు డ్రాములు అంట. అంటే 10,000 టన్నులు ఎంత ఉంది? 10,000 లెక్కేసుకోవాలి దాన్ని. 20,000 మణుగులు మనం లెక్కేయాలి. మణుగు అంటే 11 కేజీల 200. మణుగు అంటే 11 కేజీలు 200 ఇంటూ 20,000 ఎంత అవుతుందో చూడండి. అంత బంగారం అంట. ఇంకా వెండి అయితే 375 టన్నులంట. మరి ఇత్తడైతే 675 టన్నులంట. ఇంక ఇనుమైతే 3,750 టన్నులంట. ఇంకా అసలు ఏంటి? ఇంక వేరే పదార్థం వాడే అవసరం ఏమైనా ఉందా? అసలు ఉందా? ఇదంతా ఇష్టపూర్వకంగా జనులు ఇచ్చింది. ఆ పైన దావీదు సహకరించిందని మనం పైన చదివాం. దేవుని మందిరం కోసం ఇదంతా. అంటే ఇంత చేయాలంటే ముందు ఏ మందిరం బాగుండాలా? హృదయ మందిరం బాగుండాలి. హృదయ మందిరంలో దేవునికి పరిపూర్ణంగా నువ్వు స్థలం ఇచ్చినప్పుడు దేవుని పని కోసం నీ చేతులు ధారాళంగా చాపబడతాయి. హృదయంలో చోట్లేదనుకోండి, అప్పుడు ఇక ధారాళంగా చాపడు, ముడుచుకుంటాయి, నీ చేతులు ముడుచుకుపోతుంటాయి, సనుగులు గొణుగులు ఎన్నొస్తుంటాయి. కాబట్టి కొంతమంది ఏం చేస్తారు, ఇక నీకు వేసేస్తారు, వంతులు వేసేస్తారు. నువ్వెంత ఇయ్యి, నువ్వెంత ఇయ్యి, నువ్వెంత ఎదిగి ఇవ్వట్లేదు కదా. వీళ్ళకి తన సొంతంగా ఇవ్వట్లేదు కాబట్టి, ఇష్టపూర్వకంగా తేట్లేదు కాబట్టి ఏం చేస్తాడా, నువ్వు 50 ఎకరాలు ఉంది కదా, 50 ఎకరాలు ఉంది, 50,000 ఇవ్వండి, 50,000 అలాగా వేసేస్తారు వాటాలో. అలాగే కాకుండా మీ 50 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు దేవునికి నేను ఇచ్చేస్తున్నానని పట్టుకొచ్చి ఇచ్చేస్తే ఇంకా ఈ సంఘ కాపర్లు నాయకులు ఎవరన్నా బలవంతం పెట్టాలా?
వంతులు ఏమైనా వెయ్యాలా, నీకింత నీకింత అని తబ్లీగులు వేసినట్టు వేసే అవసరం ఏమైనా ఉంటుందా? అలాగే వంతులు వేసి తెచ్చుకున్నాడా సొలొమోను? ప్రజలే ఇష్టపూర్వకంగా తెస్తే అంత అయిపోయింది, అంత అయిపోయింది కదా. కాబట్టి మనకి ఆశీర్వాదం ఎప్పుడు దొరుకుతుంది, శాపం ఎప్పుడు దొరుకుతుంది? క్లియర్గా చెప్పేశాడు శాపం గురించి. మలాకి 3వ అధ్యాయము 8వ వచనం నుంచి అయితే చాలా క్లియర్గా మలాకి ద్వారా దేవుడు చెప్పినటువంటి మాటలు. అక్కడ దేవుడే మాట్లాడుతున్నాడు, మలాకి మాట్లాడట్లేదు. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద, అంటే మలాకి దగ్గర కాదు, దేవుడే మాట్లాడుతున్నాడు అక్కడ. మీరు నా యొద్ద దొంగిలితిరి. మళ్ళీ ఏమంటారు మీరు? ఏ విషయంలో దొంగిలించావు? నీ దగ్గర, మీ దగ్గర ఏమేమి కనవేశాం? మీ మందిరంలోంచి మేము ఎత్తుకెళ్ళిపోయామా? ఇలా మాట్లాడతారంట. 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక, అవి నాయే, అది నాదే. ప్రతిష్ఠించాలి, ప్రతిదీ దేవునికి ప్రతిష్ఠించాలి, డెడికేట్ చేయాలి. ఒక విలువైన వస్తువును కొనుక్కొచ్చుకున్నప్పుడు అది దేవునికి డెడికేట్ చేయాలి, ప్రతిష్ఠించాలి. అక్కడ ప్రతిష్ఠించినప్పుడు కొంత అర్పణ ఇలా ఇవ్వాలి. ఏంటి మనం ఏం చేస్తున్నాం? ఓ ఫ్రిడ్జ్ కొనుక్కొచ్చుకుంటాం, ఒక 20,000 పెట్టి ఫ్రిడ్జ్ కొనుక్కొచ్చుకుంటాం. అది దేవుని నామం పేరు ప్రతిష్ఠించి ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, అప్పుడు అది దేవుని ఆధ్వర్యంలో చక్కగా పనిచేస్తుంటుంది. అప్పుడు దానికి కొంత అర్పణ మనం ఇచ్చుకోవాలి. అది ప్రతిష్ఠితం. అది ఏదైనా సరే, ఏదైనా ఒక వస్తువు తెచ్చుకున్నప్పుడు దేవునికి ప్రతిష్ఠించడం అనమాట, ప్రతిష్ఠిత అర్పణ. ఇంకా కొన్ని మొక్కుబళ్ళు మొక్కుంటారు కదా. ఇలా మా పిల్లాడు 10వ తరగతి పాస్ అయిపోతే ఇలా చేస్తాను, లేకపోతే పొలం ఇంత బాగా పండితే ఇలా చేస్తాను, ఏమో మనం అనేసుకుంటాం. అట్లా మొక్కుబళ్ళు కింద తీసుకుంటాం. అవి మొక్కు అంటే ఏముంటుంది, మనం కొంచెం కష్టం వస్తే చాలా మొక్కేసుకుంటాం, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే చాలా మొక్కేసుకుంటాం కదా. ఇది జరిగితే నీకు ఇది చేస్తాను, ఇది జరిగితే నీకు ఇది చేస్తాను, పెళ్ళి అయితే ఇది చేస్తాను, పెళ్ళి కుదిరితే ఇది చేస్తాను, పిల్లోడు పుడితే ఇది చేస్తాను, ఇలాగా అన్నీ ఇల్లు ఇస్తే ఇలా చేస్తాను అని మన గొప్పకున్న ఊరినే వచ్చేస్తుంది. ఇవన్నీ మొక్కుబళ్ళ కింద వస్తాయి. కానీ ఎన్ని దొంగిలించేస్తాను ఉంటాం, ఒకటిది అప్పుడు పలికింది పలుకుతాం, కానీ దాన్ని నెరవేర్చాం. ఏవైతే నెరవేర్చకుండా నువ్వు ఉంచేసుకుంటున్నావో అవన్నీ నీకు చెదబట్టేస్తున్నాయి అన్నమాట, చెద కింద తయారైపోతుంది. నీ ఉంటే ఉండేవన్నీ పాడైపోయే పరిస్థితులు తొందరగా పోతాయి. దేవునికి ఆపుదల లేదు, దేవుని ఆశీర్వాదం దాని మీదకి రాలేదు. మన స్వార్థం, ఎందుకు దేవుని రాసిన ప్రార్థన చేయమంటే మళ్ళీ ఏమన్నా మళ్ళీ అర్పణ ఇవ్వాలి, ఎందుకు వచ్చింది అని చెప్పేసి శరీరం దాటేసేస్తూ ఉంటుంది. కానీ నువ్వు తెచ్చుకున్న దాని మీద దేవుని ఆశీర్వాదం లేదు, దాన్ని నువ్వు సరిగా ఆపరేట్ చేయలేవు. అది పాడవడానికి ఏదో ఒక మార్గం. దేవుడికి తెలియదా పాడు చేయడం ఎలాగా, ఎలా పాడు చేయాలో దేవుడికి తెలియదా? ఇది నొక్కపోయి అది నొక్కితే కాలిపోయి కూర్చుంటుంది. దానికి పెడతాం వాళ్ళంత మళ్ళీ రిపేర్కి. దేవునికి ప్రతిష్ఠించి ప్రార్థన చేయించి దేవునికి మన అర్పణ ఇచ్చేందుకు మనసు రాదు. అది పోయాక మళ్ళీ దాన్ని ఖరీదులో సగం ఖరీదు రిపేర్ చేయిద్దాం. ఇలా ఎవరు చేస్తున్నారు? సైతానుడు. ఇలాంటి ఒక తలంపు నీకు ఇస్తా ఉన్నాడు. కాబట్టి దేవునికి ఇవ్వాల్సినటువంటి వాటిని దొంగిలుతూనే ఉన్నామంట. తర్వాత చదువు. ఈ జనులందరూ ఎవరని చెప్తాము, వాళ్ళు వీళ్ళని లేదు, అందరూ దొంగిలుతూనే ఉన్నారంట. అందరూ దొంగిలుతూనే ఉన్నారు. కానీ తర్వాత అది భయంకరం. ఏమన్నాడు? దేవుడే చెప్తున్న మాట ఇది, నా యొద్ద దొంగిలు ప్రతివాడు శాపగ్రస్తుడే. అది కలిగినదంతటి మీద శాపం ఉంటుంది. ఆ ఇంటి మీద, ఆ ఇంట్లోని బిడ్డల మీద, వారు చేసే పనుల మీద,
దేవుని ఆశీర్వాదం ఉండదు, శాపమే. దాన్ని మనం గుర్తించాం. సాధారణ మన కళ్ళు పొరలు గమ్మిచ్చేస్తాడు. ఎంత చేసేయాలా, ఎంత చేసేయాలి దేవుడికి అని చెప్పేసి వాడు వెనక్కి లాగేస్తాడు. ఇప్పుడు లాగేస్తాడు. అప్పుడే మనం వినేటువంటి వాటికి తెగబడతాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే మోసగిస్తున్నాం అనుకుంటున్నాం అంతే, మళ్ళీ మనమే మోసం చేసుకుంటున్నాం. అంతే కదా. ఇది దేవుని లెక్కలు. దేవుడికి తెలుసు ఆయన లెక్కలు ఎలా ఉంటాయో మనం చూసుకున్నాం కదా. నీ సమర్పణ కొనిది బహుమానం, నువ్వేం చేసుకున్నావు అంతా. ఆ రొట్టె ముక్కల వృత్తాంతాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. 7 ముక్కలు ఇచ్చినోడికి 7 గోయలు వచ్చేసాయి, 1 ముక్క ఇచ్చినోడికి 1 వచ్చింది. అంతే కదా, అంతే కదా. 7 ముక్కలు పెట్టినోడికి 7 కాయిన్లు వచ్చేసాయి, 1 ముక్క పెట్టినోడికి 1 కాయిన్ వచ్చింది. అలాగే ఉంటుంది మనం చేసేది. దేవుని కొరకు చేయాల్సిందంతా నువ్వు చేయగలిగినప్పుడు. ఇంకా కింద చదువు నాన్న. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీ మందిర నిధిలోనికి తీసుకొని వచ్చి దీన్ని చేసి నన్ను శోధించినప్పుడు ఏదైతే నాకు ఇచ్చి చేయాలో అది నాకు ఇచ్చేసేయండి. నీ ఆజ్ఞను అనుసరించాము అని చెప్పి రుజువు చేసుకో. అప్పుడు నేనేం చేస్తాను, నీకోసం పరలోకాన్ని తెరిచేస్తాను. నీకోసం ఆకాశ వాకిళ్లను, వాకిలి అంటే ఎండకుండరు, గుమ్మం. మనం అంటాం వాకిలి అంటే మన ఇంటి ముందు ఉండే స్థలం అనుకుంటారు మీరు. ఇంటి ముందు ఉండే ఖాళీ స్థలం వాకిలి ఊడుస్తారంటారు. వాకిలి అంటే గుమ్మం, లోపల పోయి వచ్చే గుమ్మాన్ని వాకిలి అంటారు. ఆకాశపు వాకిలి, ఆకాశపు గుమ్మాన్ని తెరిచేస్తాను నేను. పరలోకపు గుమ్మాన్ని తెరిచేస్తాను, నీకోసం తెరిచేస్తాను. తెరిచేసి పట్టజాలనంత, అయ్యి బాబోయ్ నాకు చాలు, ఎంత ఇది నిండిపోయింది, ఇంకా పడతాకి ఎక్కడుంది, ఇంకా పట్టలేము. అదనమాట పట్టజాలనంత అంటే. అంతే. ఈ 2 చేతులతో ఎంత పట్టగలుగుతావు? ఇంకా 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 అంచులు జారిపోతాయన్నమాట. ఆ రకంగా దీవెనలు నేను కొమ్మరించేస్తాను అన్నమాట. కానీ ఏం చేస్తాం మనం, నీ దేవుని కోసం అన్నాము బాబు, ఇప్పుడు మట్టుకు నీకేమి ఇవ్వలేము, ఏం చేయలేము, ఇంత పెట్టుబడి అయిపోయింది, ఇంత అయిపోయింది, ఇంత లాస్ అయిపోయింది. అలా ఈ లాసులతో నీ బాధను పడాలి అంతే. దేవునికి ఇచ్చేయాలి. ఇప్పుడు పొలాలు చేస్తున్నారు, నీ పండపోయిన కట్టుబడి ఇవ్వట్లే. ఎవరో కొంతమంది తెలిసి ఓ బత్త తగ్గించుకో అంటున్నారు ఏమో, కానీ న్యాయంగా రూల్ ప్రకారంగా ఆ కట్టుబడి నువ్వు ఇచ్చి చేయాలి అంతే. ఎందుకంటే ఎక్కువ పండేసింది అనుకో, కట్టుబడి ఏమైనా పెంచుతావా? పెంచవుగా. 40 బత్తాలు అవ్వాల్సింది 60 బత్తాలు అయిపోయింది. అప్పుడేమన్నా 60 అయిపోయింది నాకు, నీకు కట్టుబడి పెంచుతానని ఇస్తావా? నువ్వు ఇవ్వ కదా. కాబట్టి ఎవరైతే పొలం కౌలుకి ఇచ్చారో వాడి కవులు ఎంతో, నీకు ఏ పడినా పండపోయినా ఆ కవులు వాళ్ళకి నువ్వు ఇచ్చేయాలి అంతే. పోన్లేదు, పంట పండలేదు, పోయింది లేదా, పోన్లేదు, కొద్దిగా తగ్గిద్దామని అని అనుకుంటే తప్ప అతను హక్కుదారుడే, ఇచ్చేయాలి అంతే. ఎందుకంటే అప్పుడే మనం మాట్లాడుకునేది. మనకి ఎక్కువ పండితే మనం ఇవ్వం కదా, పెంచం కదా. పొలం ఎక్కువ పండితే అని పెంచుతామా? పెంచం కదా. అలాగే దేవుని వాట దేవునికి నువ్వు ఇచ్చేసేయాలి అంతే. అది అంతేగాని అబ్బాయి ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, ఇలా అయిపోయింది. అసలు ఇక్కడ వరకు ఇంటికి వచ్చిన ప్రతి ఖర్చు పెట్టినటువంటి సొమ్ములు అవి ఇచ్చింది దేవుడు కదా. లేకపోతే ఇంకా పోతావుగా. ఏమన్నాడు ఆయన ద్వితీయోపదేశకాండం 8:18లో చివరి భాగం, భాగ్యమును సంపాదించుకొను సామర్థ్యం ఇచ్చేది ఎవరంట? అది. నువ్వేదైనా 1 రూపాయి సంపాదించుకుంటున్నావు అంటే దానికి నీకు సామర్థ్యం ఇచ్చినటువంటి వాడు దేవుడే, ఆయనే. కాబట్టి ఆయన పట్ల ఎప్పుడు మనం కృతజ్ఞులమై ఉండాలి. ఆయనకి ఇవ్వాల్సిన దాని విషయంలో ఏమాత్రం కూడా దొంగిల కన్నా యథార్థతను మనము కనుపరిచినప్పుడు నాకు ఇంకా చాలు అంటాం. అటువంటి ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. అటువంటి అన్నమాట. ఖాళీ అవడం పాపం నిండుతూ ఉంటుంది. మళ్ళీ
ఏదో రూపంలో దేవుడు మళ్ళీ దాన్ని నింపేస్తుంటాడు. ముగించుకుందాం, ఒక్కరి గురించి మాట్లాడుకుందాం, ఒక ఆయన గురించి మాట్లాడదాము. అంటే మీకు చెప్పాను, పరిపూర్ణ సమర్పణకు పరలోకాన్ని దేవుడు తెరిచేస్తాడు. మనం పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటే, యేసు ప్రభు తన తండ్రి చెప్పినటువంటి పని చేయడానికి పరిపూర్ణంగా సమర్పించుకుని ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన కోసం ఆకాశం తెరవబడిపోయింది అని చెప్పేసి లోకా 3:21 చదువుతాం. అలాగే మత్తయి 3:17 కూడా మనం చదువుతాం కదా. అయితే ఇక్కడ హెన్రీ పార్సన్స్ క్రోవెల్ ఒక వ్యక్తి పేరు, ఇది హెన్రీ పార్సన్స్ క్రోవెల్ అనేటువంటి ఆయన క్వేకర్ ఓట్స్ కంపెనీ వ్యవస్థాపకుడైన క్వేకర్ ఓట్స్ అనేటువంటి కంపెనీకి ఆయనే స్థాపించాడు. ఇంకా దేవుడు తను ఇంకెంతగా ఆశీర్వదించాడంటే క్వేకర్ మిల్ కంపెనీ అనే దాన్ని మళ్ళీ ఇంకోటి పెట్టాడు. తర్వాత క్రోవెల్ ట్రస్ట్ అనేటువంటిది కూడా ఆయన పెట్టాడు. అంతగా వర్ధిల్లిపోయాడు. ఈయన అమెరికాకు చెందినటువంటి వాడే. 1855 జనవరి 27 పుట్టాడు. 1944 అక్టోబర్ 23న 89 సంవత్సరాల వయసులో ఆయన చనిపోయాడు. చాలా భక్తి కలిగినటువంటి క్రైస్తవుడు, చాలా భక్తి కలిగినటువంటి క్రైస్తవుడు. ఆయన ఒకటే మాట చెప్పాడు అంటే, మూడీ గారితో ఎక్కువ కనెక్షన్ ఉండేదంటే ఆయనకి. డిఎల్ మూడీ డ్వైట్ ఎల్ మూడీ అని చెప్పేసి మంచి దైవజనుడు. ఆయనతోటి కనెక్షన్ ఉండేదంట ఆయనకి బాగా. ఆయన ఏమైనావాడంట, డిఎల్ మూడీ లేక నేను సువార్త చేయలేను బాబు, నువ్వు గనుక నాకు వీలు కల్పిస్తే మంచిగా వ్యాపారం చేసి వచ్చినటువంటి డబ్బుల్ని నీ పరిచర్య కోసం మట్టుకు నేను విరాళంగా ఎక్కువగా ఇచ్చేసి చేయగలుగుతాను. సువార్త మట్టుకు మూడీ గారిలాగా నేను చేయలేను అని చెప్పేసి హెన్రీ పార్సన్ క్రోవెల్ అనేటువంటి ఆయన దేవుని దగ్గర చేసుకున్నటువంటి ఒక ఒప్పందం. ఆ ప్రకారంగానే ఆయన వ్యాపారం అంతకంతకు వర్ధిల్లిపోయింది. ఒక కంపెనీ పెట్టాడు, ఇంకో రెండు స్థాపించేశాడు. ఇంక విస్తారమైనటువంటి లాభాలు ఆయన కోరుకున్నట్టుగానే దేవుడు ఆయనకి చేశాడు. ఈ మూడీ గారి పేరు మీదుగా, ఆయన పేరు మీదుగాను 56లో చూడండి, మూడీ ఆయన సేవకుడు కాకముందు షూ సేల్స్మెన్గా పనిచేసేవాడంట ఆయన. అయితే దేవుడు ఆయనకి పిలుపు, వ్యాపారం చాలా బాగా అభివృద్ధి చెందింది. అయినా సరే దేవుని పిలుపు మేరకు మూడీ గారు వ్యాపారం వదిలేసేసి సువార్త సేవ కోసం వచ్చేసాడు. ఈ డిఎల్ మూడీ అయినా ఒక షూ మేకర్స్ కంపెనీలో ఒక మంచి సేల్స్మెన్గా పనిచేసేవాడంట. మంచిగా లాభాలు బాగా వస్తుండేయంట. ఆ వ్యాపారం బాగా వృద్ధి చెందిన టైంలో దేవుడు ఆయన్ని తన పని కోసం పిలిచాడు. అప్పుడు ఈ వ్యాపార లాభాలు ఇవన్నీ వదిలేసేసుకుని మూడీ గారు వచ్చేసారు. ఆయన ఎప్పుడు పెట్టాడు, డిఎల్ మూడీ గారు ఆయన వ్యాపారం ఆయన 56లో పెట్టాడు. తర్వాత 60లో మంచిగా వ్యాపారం వృద్ధి పొందుతున్నటువంటి సమయం అంటది. 56లో వ్యాపారం పెట్టుకున్నాడు. డిఎల్ మూడీ మనకి చూడండి, యూట్యూబ్లో వెతకండి, దొరికేస్తాడు, సింపుల్గా దొరికేస్తాడు. చాలా మంచి ఆర్టికల్స్ ఈయన మీద ఉంటాయి. ఆయన పుట్టింది ఎప్పుడనేది మనకు క్లియర్గా తెలియదు, కానీ 56లో అయితే ఆయన మంచి వ్యాపారం చేశాడు. 60లో దేవుని పిలుపు మేరకు వ్యాపారం వదిలేసి ఆయన సువార్తకు వచ్చేసాడు. ఆ తర్వాత ఈ క్రోవెల్ మూడీ గారిని అనుసరించేటువంటి వాడు, ఈ మూడీలాగా నేను సేవ అయితే చేయలేను, కానీ నాకు వ్యాపారం చేసుకోవడానికి వెసులుబాటు ఇస్తే ఆ వచ్చినటువంటి ఆదాయంలో ఎక్కువ శాతం నీ సేవ కోసం నేను చేస్తాను అని ఆయన అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఈయన వ్యాపారం బాగా అభివృద్ధి చెందితే ఇక డిఎల్ మూడీ బైబిల్ సొసైటీ ఒకటి ఉందంట. ఆ సొసైటీ కోసం ఆయన ఆస్తిలో 70% ఇచ్చేశాడు. ముందే చెప్పాడు కదా, డిఎల్ మూడీలాగా నేను సేవ అయితే చేయలేను, కానీ నువ్వు నాకు వ్యాపారం చేసుకోవడానికి నన్ను బలపరిస్తే మంచిగా వ్యాపారం చేసి ఆస్తి సంపాదించి అందులో ఎక్కువ భాగం నీ సేవ కోసమే ఇచ్చేస్తాను అని అన్న మాట చొప్పున
ఈ మోడీ గారి పేరు మీద ఒక బైబిల్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉందంట. దానికోసం ఏకంగా తన ఆస్తులు 70% ఇచ్చేసాడంట. ఇంకా దేవుడు వృద్ధి చెందించేశాడు. 40 సంవత్సరాలకు పైగా ఆయన 60 నుంచి 70% దేవుడికి ఇచ్చేస్తూనే ఉన్నాడంట. 40 ఏళ్ళు ఆయన వ్యాపారం. 40 ఏళ్ల పాటు 60 నుంచి 70%, 10% కాదు, దేవునికి ఇచ్చేసేవాడంట. ఆఖరికి ఈయన ఎంత వర్ధిల్ల చేసేసాడంటే 60, 70 నుంచి 90 దాకా వెళ్ళిపోయాడు. ఈయన సంపాదనలో దేవునికి దశంభాగం ఇవ్వడం కాదు, ఆయన మట్టుకు దశంభాగం ఉంచుకొని మిగతాదంతా దేవునికి ఇచ్చేసాడంట. అంటే ఎంత పెరిగిపోయింది ఈ ఆస్తి. ఇంకా అక్కర్లేదు, తన కుటుంబం 2-3 తరాలు కూర్చొని తిన్నంత ఆస్తి వచ్చేసింది. ఇంకెందుకు? ఆ మెయింటెనెన్స్ కోసం, పనిచేసే వాళ్ళ జీతభత్యాలు, ఈ ఖర్చుల కోసం ఒక 10% మట్టుకు తీసుకుని మిగతా 90% దేవుని కోసం ఇచ్చేసాడంట. 60-70 కాడి నుంచి 90కి వచ్చేసాడు ఏకంగా. ఎలా పెరిగిపోయాడు? అలా దేవుని కోసం మన సమర్పణ పరిపూర్ణమైనదైతే, ఈ మోడీ గారు కూడా చాలా మంచి దైవభక్తుడు. ఈయన 1837 ఫిబ్రవరి 5న పుట్టాడు. ఈయన మొత్తం మీద డిసెంబర్ 26, 99న 62 ఏళ్ల వయసులో ఈయన చనిపోయాడు. డిఎల్ మోడీ గారు, వైట్ ఎల్ మోడీ అంటారన్నమాట. ఆయనకి కొంచెం గుండెల్లో సమస్య వచ్చిందంట. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అనేటువంటి జబ్బు వచ్చింది. వచ్చేసి ఆయన చనిపోయాడు. చనిపోయే ముందు ఈయన గట్టిగా శబ్దం చేస్తూ క్యాల్కులేటెడ్ గట్టిగా అరిచాడంట. ఏమన్నాడంట? ఎర్త్ రిసైడ్స్ అండ్ హెవెన్ ఓపెన్ బిఫోర్ మీ అన్నాడు గట్టిగా. ఎర్త్ రిసైడ్స్ అండ్ హెవెన్ ఓపెన్ బిఫోర్ మీ అని గట్టిగా అరిచాడంట. ఇంకా ఆయన చనిపోయే ముందు కలవరిస్తున్నట్టున్నాడు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆయన మళ్ళీ చెప్పాడంట, నేను కలవరించట్లేదు, నేను కలగనట్లేదు, నేను చూస్తున్నాను, ఇట్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నాడంట. రిసైడ్స్ అంటే భూమి వెనక్కి వెళ్ళిపోతుంది, నా కోసం పరలోకం తెరవబడింది అన్నాడంటే. భూమి వెనక్కిపోతుంది, నా కోసం పరలోకం తెరవబడిందని గట్టిగా అరిచాడంటే. అంటే ఆయన కోసం పరలోకం తెరవబడిపోయింది. ఆయన పరిపూర్ణ సమర్పణకి పరలోకమే ఆయన కోసం తెరవబడిపోయింది. అది చాలా అందంగా ఉందని చెప్పాడంట. అది చాలా అందంగా ఉంది, ఇట్ ఈజ్ బ్యూటిఫుల్, చాలా ఎంత బాగుంది అని చెప్పేసి చనిపోయే ముందుగా పరలోకాన్ని ఆ ద్వారాన్ని చూసి ఆయన సంతోషంగా ఆయన చనిపోయాడు. అంత గొప్ప దైవజనుడు డిఎల్ మోడీ. కాబట్టి ఆయన పేరు మీద ఉన్నటువంటి బైబిల్ సొసైటీకి, ఆ ఇన్స్టిట్యూట్కి ఏకంగా ఈ క్రోవెల్ గారు 70% ఆస్తి దానికోసం ఇచ్చేసాడంటే ఏకంగా. ఆ తర్వాత ఎంత వర్ధిల్లిపోయాడంటే 60% ఇచ్చేవాడు దేవుడికి, 70% ఇచ్చేవాడు దేవుడికి, ఆఖరికి 90% దేవుడి కోసం ఇచ్చేసి ఒక 10% మట్టుకే తను తీసుకునేంత ఆస్తి. మనం అనుకుంటాం మనకి ఏదో పోతుంది, ఇంత చేయాలి, ఇంత చేయాలి దేవుడి కోసం అని చెప్పేసి అనుకుంటున్నాం. అలా ఎప్పుడు అనుకుంటున్నామో అప్పుడే శాపాన్ని మూట కట్టుకుంటున్నాం. దేవుడు ఏమైనా అబద్ధికుడా? ఆయన మాట తప్పేవాడా? ఆయన ఏమైనా పిసినారుడా? ఆయనకేం లేనుడా? ఆయనకి లేక నిన్ను అడగట్లే, నేను పరీక్షించటాను ఎంతగా ఆయనకి నీ హృదయంలో చోటు ఉందో తెలుసుకోవడానికి, అంతే. ఇప్పుడు మొన్న ఆదివారం చెప్పుకున్నాం, విలియం కోల్గేట్. అతని హృదయం నిండా దేవుడు విడిపోయాడు. ఆయన కూడా అలాగే 30-40% ఇచ్చేవాడు. క్రమంగా 90% దేవునికి ఇచ్చేసి 10% మట్టుగా తీసుకున్నాడు. రివర్స్ అయింది. దశంభాగం దేవుడికి ఇవ్వడం కాదు, దశంభాగం వాళ్ళు తీసుకున్నారు, మిగిలిందంతా దేవుడికి అని ఇచ్చేసాడు విలియం కోల్గేట్. అలాగే ఈయన కూడా హెన్రీ పార్సన్ కోవెల్స్ అనేటువంటి ఆయన కూడా అలాగే 90% దేవుడికి ఇచ్చేసి 10% మాత్రమే తనకి ఉంచుకున్నటువంటి వాడు. ఆయన ఇచ్చిన మాట చొప్పున, అయ్యా
ప్రభువా మోడీ లేక నేను నీ సేవ చేయలేను, వ్యాపారం అయితే చేస్తాను, నువ్వు సహకరిస్తే నీ సేవ పెరగడానికి నేను ఆ డబ్బును ఉపయోగించేస్తాను అని రకరకాల. మోడీ గారు సువార్త చేశాడు. ఆ సువార్త సేవ వృద్ధి పొందడానికి ఈ హెన్రీ పార్సన్స్ క్రోవెల్ అనే ఆయన మంచి చేయూత ఇచ్చాడు. మంచి చేయూత బాగా ఎలాగా అహరోను అహూర్ అనేటువంటి వాళ్ళ చేతులుగా ఆసినట్టు ఆ మోడీ గారి ఇన్స్టిట్యూట్కి మంచి చేయూతను చేశాడు. ఎంతవరకు వెళ్ళిపోతుంది? అది తక్కువైందా కదా? కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి వాడు. కాబట్టి నువ్వు నాకేమి ఇవ్వాలో అవి ఇచ్చేసి నన్ను శోధించు. నువ్వు పట్టజాలనంత దీవెనలు ఇస్తాను నేను నీకు. ఆ మాటలు నమ్మారు. విలియం కోల్గేట్ నమ్మాడు. చేసి ఆ పట్టజాలనంత దీవెనలు పొందేశారు. అలాగే ఈ క్రోవెల్ అని కూడా దేవుని మాట విన్నారు. ఆ చెప్పింది వాళ్ళు చేసేసారు. ఇంకా వాళ్ళకి ఎటువంటి ఆశీర్వాదాలు వచ్చేసాయో మనం చూడవచ్చు. కాబట్టి మరి దేవుని ఈ మందిర ఈ పరిచర్య కోసమై ఎవరి వంతు వాళ్ళు కృషి చేయాలి. అది వాళ్ళదంటూ ఇవ్వకపోయినా దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చేసేయాలి అంతే. అదే తప్ప అది ఇవ్వడానికి మళ్ళీ చనుక్కోవడం కొనుక్కోవడం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 9వ అధ్యాయంలో మనం చదువుతాం. 7వ వచనం చదవండి. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో. ఈ చెప్పింది దశంభాగం గురించి కాదు. ఎందుకంటే దశంభాగం నీది కాదు, అది దేవుడిదే. తర్వాత నీకు ఇచ్చింది దేవుడు నీకేమి ఇచ్చాడో దానిలో నుంచి చనుక్కోకుండా కొనుక్కోకుండా దేవునికి ఇవ్వాలి అని చెప్తాడు ఆయన. ఇచ్చేస్తాం కదా, బాగానే ఇచ్చేస్తాం కదా, అది కాదు, అది అసలు నీది కాదు. అది మనం గుర్తెట్టుకోవాలి ఎప్పుడు కూడా. దశంభాగం మనది కాదు, అది దేవుడిదే. కాబట్టి మన సంపాదనలో దాన్ని లెక్కేసుకోకూడదు. ఇంకా దాన్ని తీసి అది ఆయన ఆయనకి ఇచ్చేసేయాలి అంతే కదా. అది పొలం కౌలుకు చేసేవాళ్ళు ఎలా లెక్కలేసుకుంటారు? ఈ కవులు సొమ్ము ఆయనది నాది కాదు, మిగతా దాంతో చూసుకుంటాం అన్నీని. అంతే తప్ప ఆ డబ్బుతో కూడా కలుపుకుని నీ ఖర్చులు లెక్కేసుకుంటావా? లెక్కేయం కదా. కౌలు సొమ్ము కౌలుకి వెళ్ళిపోదు. అలాగే దశమ భాగం అనేది దేవుడికి వెళ్ళిపోదు. అది దేవుడిది. ఇది భూమి దాని సంపూర్ణత యెహోవావే. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మనం టెనెంట్స్ అన్నమాట. ఆయన దగ్గర మనం కౌలు చేసుకుంటున్నాం, అందుకని ఆయనకి కౌలు చేసుకుంటున్నాం అంతే. అంతే కదా. కానీ ఈ పొలాలు చేసుకుని కౌలు వేయడానికి ఇష్టపడతాం, కానీ దేవుని తీయడానికి మటుకు మనకు అస్సలు నచ్చదు. అప్పుడే మన ఆశీర్వాదాలు కోల్పోతాం, శాపం వచ్చుద్ది అంతే. ఇంకా ఆశీర్వాదం ఉంటే 5 రొట్టెలు 2 చేపలు 1000 మంది కడుపు నిండా తిన్నారు, అది ఆశీర్వాదం, ఇంకా తరిగిపోదు. శాపం వస్తే ఇంకెంత ఉన్నా అది ఏమైపోద్దో మనకి ఇంకా తెలియదు అంతే. అందుకని మన దగ్గర ఉన్న కొంచెమైనా దేవుడు దాన్ని బహుగా ఆశీర్వదించాలంటే దేవునికి ఇచ్చేయడానికి ముందుకు రావాలి. ఆ చిన్న బిడ్డ 5 రొట్టెలు 2 చేపల్లో 2 రొట్టెలు 1 చేప తీసుకుని 3 రొట్టెలు 1 చేప పట్టుకెళ్ళి ఇవ్వలేదాడు కదా. ఆ తింటక్క తెచ్చుకున్నాడు పాపం. ఏం చేశాడు ఆ బుడ్డోడు? మొత్తం పట్టుకొచ్చి పెట్టేశాడు అక్కడ. ఆడు మొత్తం పట్టుకొచ్చి ఆడు కడుపు నిండిపోలే. నేను నాకు వద్దు బాబు అన్నట్టు ఆడు కడుపు నిండిపోయింది కదా, అందరూ తినేశారు, ఇంకా మిగిలిపోయింది. వాడి కడుపు నిండిపోయింది. వాళ్ళకి ఇవ్వడం వల్ల వీడికి ఏమైనా ఆకలా? వీడికి ఏమైనా తక్కువ అయిపోయిందా? ఏం తక్కువ కాలేదు కదా. 1000 మందికి పంచినా సరే ఇంకా 12 గంపలు మిగిలిపోయాయి. తెచ్చిన పడినోడు కడుపు నిండలేదా? అది వాడి మట్టుకు తింటే వాడితోటే ఉండిపోద్ది. కానీ ఇప్పుడు 1000 మంది ఆకలి తీర్చాడు. ఆడి పరిపూర్ణ సమర్పణ అంతమందికి మేలు చేసింది కదా, మొత్తానికి మేలు చేసింది. చరిత్రలో నిలబడిపోయాడు కదా.
చరిత్ర ఎక్కడ బైబిల్ ఎన్ని భాషల్లో దొరుకుతుందో అన్ని భాషల్లోనూ ఆ చిన్నవాడు, ఆ బొట్ట, ఆ 5 రొట్టెలు 2 చేపల గురించి చెప్పుకుంటున్నారు కదా. చరిత్రలో నిలబడిపోయాడు. వాడి ఆకలి తీరిపోయింది కదా. ఎన్ని వేల మంది ఆకలి తీర్చాడు. దేవుడు గొప్ప అద్భుతం చేయడానికి తనే కదా కారకుడు. అక్కడ తను వచ్చి అది ఉండకపోతే అంత జరిగేది. అది వేరేలా చేసాను, ఇలా అవ్వదు కదా. అంత గొప్ప అద్భుతానికి అతని కారకుడు అయ్యాడు. అలా మనల్ని కూడా ఎంత గొప్పగా చేయాలని ఆశపడుతుంటాడు. మనమైతే ముందుకు రాలేకపోతా ఉన్నాం. రావాలి. దేవునికి ఇవ్వకుండా దొంగిలించేటువంటి పని మనం ఎప్పుడు చేస్తుంటామో అప్పుడే శాపాన్ని మూటగట్టుకుంటాం. శాపాన్ని మూటగట్టుకుంటాం. ఏదో వీలైనప్పుడు చేద్దాంలే, వీలైనప్పుడు చేద్దాంలే, ఈ నెల ఇద్దాంలే, వచ్చే నెల మానేద్దాంలే, ఇలాంటి లెక్కలు కూడా ఉంటాయి మనకి. ఇక ప్రతి నెల ఇచ్చేలా, ప్రతి నెల సైతాను నీ హృదయంలో అలాంటి తలంపు పుట్టిస్తూ ఉన్నాడు. ఎందుకంటే శాపం రావాలి నీకు. వాడికిలాగా మనం కూడా నాశనమైపోవాలా. మన అభివృద్ధి చెందడం వాడికి ఇష్టం ఉండదు. మనం దీవించబడ్డం, ఆశీర్వదింపబడ్డం వాడికి అస్సలు ఇష్టం ఉండదు. మన శత్రువు ఎలా అయితే మన నాశనాన్ని కోరుకుంటాడో వాడు ఎప్పుడు అలా మన నాశనాన్ని కోరుకుంటూనే ఉంటాడు. వాడికి ఉన్నటువంటి ఆధారం మన శరీరం. ఈ శరీరాన్ని ఆలవాలం చేసుకుని ఇలాంటి పనులన్నీ చేయిస్తాడు. కానీ ఈ ఆత్మను నమ్ముకోవాలి. ఆత్మ రైట్గా నిన్ను నడిపిస్తుంది. దాని ప్రకారం అందుకే మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి, శరీరానుసారం నడవద్దు అని అందుకే పౌలు గారు చెప్పాడు. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు మా మధ్య నుండి మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. మా హృదయం మీ ఆలయం అని మీరు చెప్తా ఉన్నారు. మీరు మా హృదయంలో నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. నన్ను అందులోనికి చెడుగు పట్టుకొచ్చి మేము పెడితే మీరు ఉండరు. కాబట్టి ఆ హృదయం మీకు ఇచ్చేటువంటి విషయంలో మేము చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన వారంగా ఉన్నాం. పరిపూర్ణమైనటువంటి సమర్పణ మాకుంటే, పరిపూర్ణంగా మీకు మా హృదయంలో చోటిస్తే, ఆయన మా కోసం మీరు పరలోకాన్ని తెరిచేయడానికి, ఆకాశపు వాకిళ్లను విప్పేయడానికి, విస్తారమైన దీవెనలు కుమ్మరించడానికి మీరు ఇష్టపడుతున్న వారుగా ఉన్నారు. ఆయన సాతానుడు అటువంటి దీవెనలు మాకు రాకూడదని వాడు శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఈ ఆజ్ఞను మేము మీరి నడుచుకునేలా ఆయన మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. తద్వారా మేము వృద్ధి చెందకుండా అందుకందుకు అణగారిపోవడానికి కారణం ఆ వచ్చేటువంటి శాపమే. కాబట్టి ప్రతి వారము నాయన మీ వాక్యానుసారంగా నడుచుకొని మీరు ఏదైతే మేము చేయాలని మీరు ఆదేశిస్తున్నారు ఆ ప్రకారంగా చేసి మీ చేత ఆశీర్వదింపబడ్డానికి మరి సహాయించమని కోరుచు బ్రతిమాలుకుంటున్నాను. ఆయన మా కోసం మీ ప్రాణాన్ని ఇచ్చేశారు. నాయన మీ దైవత్వాన్ని వదులుకుని మా రూపంలో ఈ లోకంలోకి వచ్చేసి నాయన మా కోసం భయంకరమైన శ్రమలు, శోధనలు అనుభవించారు. మీరు రక్తమంతా చెందించేశారు. దాన్ని మీరు మా కోసం చెల్లించిన వెల దాన్ని మేము ఎలా కట్టగలమా? అలాంటప్పుడు దాంతో పోల్చుకుంటే మేము మీకు ఇచ్చేది అది ఏ పాటిది నాయన. కాబట్టి ఆత్మానుసారం నడుచుకొని శరీరాన్ని గెలిచి మీకు ఇష్టమైన రీతిని నడుచుకోవడానికి సహాయం చేయండి. ఆరాధించబోతున్నారు, మీరు ఆత్మ ఉన్నారు కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సహాయం చేయమని ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి 11 వరకు చదువుదాం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా
పాపం విషయమై ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. కనికర సంపన్నుడా, వందనాలు స్తోత్రాలు. మీ కృప చెప్పున మా జీవితాల్లో మాకు అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మరొక మారు మీ కృపాసనం ఎదుగు వస్తున్నాం. మా వెనుకల్లోనికి తేబడి లేఖనాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దీని నుండి బలహీన పాప మరొక నిలబడబోతున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను మరుగు చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నింపి మీరే మాట్లాడుకుని మా ఆయన తెచ్చుకోండి. చేర్చబడిన మా ప్రియులందరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగున సహాయం చేయమని ప్రభువును మా రక్షకుడునైన యేసునామని అడిగి వేడుకుంటూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునామలందరూ వందనాలు. మరొక మారు ప్రభు కృపాసనకు వస్తున్నాము. మరి రోమా సంఘానికి రాస్తూ మన పితరుడైన పౌలు గారు చెబుతున్నటువంటి ఈ లేఖనాలను మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఈయనేం చెప్తారంటే, మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము అంటాడు. ప్రాచీన స్వభావము అన్నక్కడ ఒకటంకేసి కింద రాశారు, ప్రాచీన పురుషుడు అంట. అంటే మనం మన జీవితం 2 స్టెప్స్లో ఉంటుంది. ఒకటేంటి, దేవుని ఎరుగనటువంటి కాలం. రెండోది దేవుని ఎరిగిన కాలం. ఈ 2 స్టెప్పులు. వీటికి మధ్యన ఏముంటుందంటే, మరి ఈ శరీరంతో ఇప్పటి వరకు నేను చేసినటువంటి అన్నిటి విషయమై నేను ఇప్పుడు చచ్చిపోతున్నాను. ఇక ముందు నూతనంగా మరొక జన్మనెత్తిన వాడినై నీ కోసమే బతుకుతాను అని చాటి చెప్పేటువంటి బాప్తిస్మం మధ్యలో ఉంటుంది, హద్దు. ఇక్కడ ఏం చెప్తాడు, ప్రాచీన పురుషుడు, పాప పురుషుడు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాడు అని ఎవరైతే ఒప్పుకుంటారో, యోహాను 1:12 చెప్పినట్టుగా తన్నెందరూ అంగీకరించిరో. అలా ఇక్కడ ఆయన నా స్థానంలో నా పాపముల నిమిత్తమే క్రీస్తు సిలువ వేయబడ్డాడు, సిలువ మీద ఆయన చనిపోయాడు అని ఏకీభవిస్తారో వారు కూడా ఈ పాప స్వభావం విషయమై చనిపోయిన వారితో సమానం అని అంటాడు. ఆ యొక్క అనుభవం మనకి రావాలి. మన ప్రాచీన స్వభావం కూడా ఆయనతో పాటు సిలువ వేయబడింది. అంటే ఆ ప్రాచీన పురుషుడు చచ్చిపోయాడు. అలాగే యేసుప్రభు మరణాన్ని జయించి పునరుత్థానుడై లేచినప్పుడు ఆత్మీయ శరీరంతో ఆ ఏ రీతి లేచాడో అందుకు రుజువు ఏమిటి? ఆయన పునరుత్థానుడు కాకముందు ప్రతి ఇంట్లోకి ద్వారం తీసుకుని ఆ తలుపు గుండా నడిచాడు. కానీ చనిపోయి పునరుత్థానుడై లేచిన తర్వాత వేసిన తలుపులు వేసినట్టుగా ఉండగానే మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. అది ఆయన ఆత్మీయ శరీరంతో ఉన్నాడు అనడానికి రుజువు. అలాగే మనం కూడా ఆత్మీయ శరీరంతో బతకాలి. అంతకుముందు ఉన్నటువంటి ఈ ప్రాచీన అంటే పురుషుడు, ఈ పాప పురుషుడు క్రీస్తుతో పాటు సిలువ వేయబడాలి. చనిపోయిన వాడు పాప విముక్తుడని మరి తీర్పు పొంది ఉన్నాడు కదా. ఎవరైనా చచ్చిపోయారనుకోండి, ఇంకా ఈ లోక సంబంధంగా ఇంకా అతనికి ఏ బంధాలు ఉండవు, ఏమీ ఉండవు, ఇంకా అన్నిటినీ తెంచుకుని వెళ్ళిపోయినట్టే. అలాగే మనం కూడా క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డామంటే ఈ లోక సంబంధమైనవి ఏమీ కూడా ఇక మనకు లేవు, వాటిని మనం తెంచేసుకున్నామని అర్థం. మనం క్రీస్తు కూడా చనిపోయిన యెడల మృతుల్లో నుండి లేచిన
క్రీస్తు ఆయనకి ఎప్పటికీ చచ్చిపోడు, యుగ యుగాలు జీవిస్తూ ఉంటాడు. అలాగే ఆయనతో పాటు మనం కూడా యుగ యుగాలు జీవిస్తాము. అంటే మరణమునకు ఇకను ఆయన మీద ఎలా అయితే ప్రభుత్వం ఉండదో అలాగే ఆయనతో కూడా జీవించుచున్న మన మీద కూడా మరణానికి ఇంకా ప్రభుత్వం ఉండదు. ఆ మరణం మనల్ని ఏలుబడి చేయదు. ఆ మరణం నుంచి ప్రభు తన మరణం ద్వారా లేవని తెచ్చినట్టే. ఆ రకంగా మనం విషయాన్ని గుర్తెరగాలంటాడు. ఎలా అనగా ఆయన చనిపోవుట చూడగా పాప విషయమై ఒక్కమారే చచ్చిపోయాడు, కానీ జీవించుట చూడగా దేవుని విషయమై జీవిస్తూనే ఉన్నాడు. అలాగే మనం కూడా మన పాపాల విషయమై ఒక్కసారి క్రీస్తు మరణంలో ఏకీభవించటం ద్వారా చచ్చిపోవాలి అంటాడు. ఆ తర్వాత ఇంకెప్పటికీ నీతిమంతులుగా జీవిస్తూనే ఉండాలి. అలా ఎప్పటికీ నీతిమంతులుగా జీవిస్తూనే ఉండాలంటే పాప విషయమే మనం చనిపోయామని, క్రీస్తు మరణంలో పాటు మనం కూడా పాలు పొందామని, ఆయన పునరుత్థానంతో పాటు మనం కూడా మళ్ళీ తిరిగి జన్మించామని, కాబట్టి ఇక ముందు జీవించినటువంటి జీవితంతో దీనికి అసలు పొత్తు ఇంక లేదని మనం గుర్తెరగాలి. కాబట్టి ఆ ముందరి ఆలోచనలు, ఆ ముందటి నడతలు, ఆ ముందటి క్రియలు, ఆ ముందటి గొడవలు, ఆ ముందటి స్వార్థము, పిసినారితనము, లోభము ఏమున్నాయో, అసూయ, ద్వేషము ఇలాంటివి ఏమున్నాయో అవన్నిటినీ ఏం చేసాం? కప్పెట్టేశాం. ఇంకా నీటిలో పాతి పెట్టేశాం. ఇక పైకి లేచేసరికి ప్రేమ, సంతోషం, సమాధానం, మంచిదనం, దీర్ఘశాంతం ఇలా ఆత్మఫలం ఏది ఉందో ఇంకా అవి మాత్రమే మనలో ఉంటాయి. అవి ఎవరిలో ఉంటాయో వారు నిరంతరము ఆత్మీయ ఫలాన్ని ఫలిస్తూనే ఉంటారు, జీవిస్తూనే ఉంటారు. కాబట్టి ఏం చేయాలంటాడు ఆయన? అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. ఇంకా ఆ పాపపు క్రియలు చేయడానికి ఇంకా పాత పురుషుడు బతికిలేడు, చచ్చిపోయాడు. ఇప్పుడు మనం నూతనంగా జన్మించిన వారం. ఇక మీదట మనల్ని తన రక్తంతో కొనినటువంటి ఆయన కోసం, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం బతకాల్సినటువంటి వారంగా ఉన్నాము అనేటువంటిది ఎప్పటికీ గుర్తెచ్చుకుంటూనే ఉండాలి. అలా గుర్తెచ్చుకోవడం కోసమే దేవుడు ఆయన దేహాన్ని, రక్తాన్ని మన మధ్య పెట్టాడు. ఇందులో పాలు పొందుతున్నప్పుడల్లా ఇది నా కొరకు జీవిత విషయంలో చచ్చిపోయాను, నన్ను కొన్న నీకోసం ఇక ఎప్పటికీ నేను బతుకుతాను అని మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ భూమి మీద ఉన్నంతకాలం ప్రభువుకు తగినట్టుగా జీవించడానికి మనల్ని దిద్దేది, మనల్ని హెచ్చరించేది, జాగ్రత్త పరిచేది ఆయన బల్ల. అందుకే ప్రతి పునరుత్థాన దినం కూడా పోయినప్పుడు వారి మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జ్ఞాపకార్థ కూడిక అని పెట్టుకున్నప్పుడు ఏం చేస్తాము? ఆయన ఏం చేశాడు ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటాం కదా, అన్నీ గుర్తు తెచ్చుకుంటాం. అలాగే ప్రతి వారం ప్రభువుని గుర్తు తెచ్చుకోవాలి. మామూలుగా ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం, ఓకే. అయితే ఆయన దేహం మన కొరకు విరువబడింది, ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఆయన రక్తం మన కోసం చిందింపబడింది అనే విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నప్పుడు మనం కృతజ్ఞులమై ఆయన పట్ల ఆరాధన కలిగి ఉంటాం. ఏ యోగ్యత లేని నా కోసం నీ దేహం విరగొట్టబడిందా, నలగొట్టబడిందా? ఏ యోగ్యత లేని నా కోసం నీ రక్తమంతా చిందించేసావా అని నిరంతరము ఆయనకి మనం ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయనకి కృతజ్ఞులమయ్యి ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఎప్పుడు కూడా మన విషయమై
ఆయన వచ్చి ఇటువంటి వాడి కోసమే నేను ఇలా చేశాను అని అనుకోకుండా ఉండాలగిన. ఎందుకంటే ఆయనకి తగినట్టుగా మనం లేనప్పుడే ఆయన శ్రమలు ఆయనకు గుర్తొస్తాయి. ఇటువంటి వాళ్ళ కోసమైనా నా దేహం అంతా నలగొట్టించుకున్నాను, ఇలాంటి వారి కోసమైనా నా రక్తం అంతా చెందించేశానని ఆయన తిరిగి పశ్చాత్తాపడకూడదు. మనం ఎందుకు ఇలాంటి చేశానో అని అనుకోకూడదు. అలా అనుకున్నాడంటే ఇక మనకి విమోచన దొరకనట్టే. అందుకని నిరంతరము దానిలో పాలు పొందుతున్నప్పుడల్లా గుర్తు తెచ్చుకోవాలి, కృతజ్ఞులమై ఉండాలి. ఆయన బలి నేనే మార్గము అని ఆయన చూపించిన ఆ మార్గంలో మనం నడిచినప్పుడే నిజంగా మరి ఆయన దేహంలో రక్తంలో పాలు పువ్వులు పొందే అర్హత ఒకటి కొరింథీ 11:23 నుంచి కంఠస్థం చేసేసుకోవాలి. మనం బెల్లలో పాలు పొందేవాళ్ళు దాన్ని కంఠస్థం చేసేసుకోవాలి. అయోగ్యంగా ఎవరు పాలు పొందుతున్నారో వారు శిక్షావిధికి అని చెప్తాడు అక్కడ. అయోగ్యంగా పాలు పొందడాన్ని బట్టి మీలో అనేకులు రోగులైపోతున్నారు, బలహీనలైపోతున్నారు, చాలామంది చనిపోతున్నారు అని హెచ్చరికిస్తున్నాడు. అంటే అయోగ్యంగా పాలు పొందకుండా యోగ్యంగా పాలు పొందడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికి ఆ వాక్య భాగం మనకు అవసరం. కాబట్టి బలలో పాలు పొందేవాళ్ళు దాన్ని కంఠస్థం చేసేసుకోవాలి. నేను యోగ్యుడినైనా, నేను యోగ్యురాలనైనా ఆయన దేహంలో రక్తంలో పాలు పొందడానికి అని మనం పరీక్షించుకోవాలి. మనకు మనం కానీ పరీక్షించుకుని అందులో పాలు పొందితే శిక్షావిధి మన మీదకి రాదు. అంతిమంగా ఫలం అలాగే ఉంటుంది, ఇప్పుడు మట్టుకు దీన్ని బట్టి రాదు అని ఆయన మనకి హెచ్చరిక చేస్తున్నాడు కదా. కాబట్టి పాలు పొందేటువంటి వారు మీ హృదయాలను జాగ్రత్తగా పరిశీలన చేసుకుని తగిన యోగ్యతతో పాలు పొందండి, మేలు కలుగుతుంది. దేవుడి మాటల్ని దీవించునుగాక.